వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. ఫిట్నెస్ మంత్ర ఈ మధ్యకాలంలో ఎవరి నోట విన్నా కానీ, ముఖ్యంగా అటు సినిమా తారలు కానీ, అటు రాజకీయ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఫిట్నెస్ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు. ఒళ్ళు తగ్గించుకోవడం గురించి కానీ అసలు ఫిట్నెస్ అంటే ఏంటి, దీన్ని ఎలా కాపాడుకోవాలి? ముఖ్యంగా కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు. జిమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో మన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ గారు జిమ్కి వెళ్ళిన సందర్భంలో చనిపోయారు. అలాగే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, మన ఏపీ పొలిటికల్ లీడర్, ఆయన కూడా ఫిట్నెస్ వల్లే జిమ్కి వెళ్ళటం వల్లే చనిపోయారని అంటున్నారు. మరి ఈ విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి, ముఖ్యంగా అథ్లెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన లోమడ రాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఫిట్నెస్ సంబంధించిన విషయాలు కానీ, లేదా ఈ క్రీడారంగం కానీ, ఇట్లా వివిధ అంశాల మీద మనం మాట్లాడుకుందాం. ఆయన ఇంటర్వ్యూ చేస్తాం. నమస్కారం రాజు గారు. నమస్తే సార్. ఫిట్నెస్ మంత్ర ఈ మధ్యన ప్రతి వీధిలోనూ, ప్రతి రోడ్డు మీద ఈ ఫిట్నెస్ కేంద్రాలు చాలా వెలిసినాయి. చాలామంది ఫిట్నెస్కి వెళ్తున్నారు. అసలు ఈ జిమ్కి, ఫిట్నెస్ కేంద్రాలకి వెళ్ళాలి, మన ఫిట్నెస్ కాపాడుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం ఉంది సార్. ఇప్పుడున్న ఈ క్లైమేటిక్ కండిషన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కోసం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు అందరూ ఏంటంటే కన్నా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కొంతమంది వాకింగ్ చేస్తున్నారు, కొంతమంది జాగింగ్ చేస్తున్నారు, కొంతమంది యోగా చేస్తున్నారు, కొంతమంది ఇంకా జిమ్కి వెళ్తున్నారు. కానీ ఏది ఎందుకు చేయాలా, ఎంతవరకు చేయాలా, ఎలా చేయాలా, ఇది అవగాహన లేకపోవడం చాలా ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. చేస్తే ఎక్స్ట్రీమ్గా చేస్తున్నారు. ఆ ఎక్స్ట్రీమ్గా చేయడం వలన ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. మనకు ఎగ్జాంపుల్, మనకు ఒక ఇష్టమైన ఫుడ్ తీసుకుంటే, ఒక ఇష్టమైన ఫుడ్ రెగ్యులర్గా ఒక 2 వారాలు తీసుకుంటే మనకు ఆ ఫుడ్ నచ్చదు. ఏదైనా కానీ మీరు వెజ్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ తీసుకోవచ్చు. అలాగే ఒక 2 నెలలు 3 నెలలు తీసుకుంటే సేమ్ అదే ఒక ఫుడ్, అది ఇంకా అసలు తినడానికి ఇష్టపడరు అన్నమాట. అలాగే ఎక్సర్సైజ్ కూడా బాడీలో మనం కొంతవరకు చేస్తానే అది కొత్తని కోరుకుంటుంది. ఎలా అంటే ఒకరోజు ఎప్పుడు రోజు ఇదేనా బోర్ అనిపిస్తుంది అన్నమాట. దట్స్ కాల్డ్ మజిల్ మెమరీస్ అంటారు. అది కూడా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు హ్యాపీగా ఉంటుందంటే కన్నా ఒకరోజు యోగా, ఇంకో రోజు స్ట్రెంత్ ట్రైనింగ్, ఇంకో రోజు వెయిట్ ట్రైనింగ్, ఇంకో రోజు చిన్న ఫన్ గేమ్, ఇలా చేస్తూ ఉంటే కన్నా అది కూడా హ్యాపీగా ఉంటాం. ఇది ఎప్పుడైతే మనకు హ్యాపీగా ఉంటాం, మనం కూడా సెల్ఫ్ హ్యాపీగా ఉంటాం అన్నమాట. బోర్ అనిపించదు, సరదాగా హ్యాపీగా చేస్తూ పోతుంటాం. ఆ చేస్తూ పోవడంలో మనకు తెలియకుండానే క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే క్యాలరీస్ బర్న్ అవుతుంటే మనం హెల్తీగా ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా మనము ప్లాన్ చేసుకుంటే కన్నా ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్సిమం 90% మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఆ ఎక్సర్సైజ్ కూడాను సీక్వెన్స్ ఉంటుంది. దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి, ఇలా చేస్తేనే సీక్వెన్స్కి దానికి ఆర్డర్గా మనం బెటర్గా ఉండొచ్చు. ఎలా అంటే సార్, మనము ఒక ఫుడ్, మనకు మంచి ఆహారం మన దగ్గర అన్ని వస్తువులు ఉంటాయి అనుకోండి. స్టార్టింగ్ నుంచి మనం ఏం చేస్తాము, చిన్న స్టార్ట్ చేస్తాము. సంథింగ్ ఏదైనా స్టార్టర్స్, మధ్యలో మెయిన్ కోర్స్. అంటే ఎలా అంటే కన్నా వెజ్ తీసుకున్న వాళ్ళు వెజ్ తీసుకుంటారు, నాన్ వెజ్ తీసుకుంటారు. అయిపోయినాక ఎండింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా కర్డ్ రైస్ తీసుకుంటారు. కర్డ్ రైస్ ముందు తీసుకోరు. అవును. రీజన్, అలా తినకూడదనే రూల్ ఉందా? లేదు. కానీ చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వటం వల్ల అట్లా అలవాటు చేశారు. ఎందుకు? ఇప్పటికీ కూడా మనం ఎవరైనా కర్డ్ రైస్ ముందు తినరు. కానీ కర్డ్ రైస్ ముందు తినడం వల్ల మనము నాలుగులో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, అబ్జర్వేషన్, టేస్ట్ డెడ్ అయిపోతాయి. అంటే డెడ్ అయినా చచ్చిపడిపోతాయి అన్నమాట అది కొంత టైం వరకు. సో దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ మనము దాని తర్వాత ఏది తీసుకుని టేస్ట్ అనిపించదు. మీరు కాంటి చెక్ చేయండి, టేస్ట్ అనిపించదు. ముందు టేస్ట్ దానికి, వెనుకల టేస్ట్కి, ఇది తీసుకున్న టేస్ట్ దానికి చాలా తేడా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ కార్డ్ తీసుకోవాలి. ఇంకోటి కార్డ్ తీసుకోవడానికి లాస్ట్కి కూల్ అవుతాం అన్నమాట. ఇండస్ట్రీ మనం ఏదైతే హార్డ్ ఫుడ్ తీసుకోవడం ఏంటంటే, అంటే పెద్దలు చెప్పింది మంచిదే. అయితే లాస్ట్లో తినటం అనేది మంచిదే, అవునా కదా? సేమ్ అలాగే ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి. ఎక్సర్సైజ్ కూడా దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి, ఒక ప్రాసెస్లో ఉంటుంది అన్నమాట. ఫస్ట్ బేసిక్ స్ట్రెచింగ్స్, బేసిక్ వార్మప్, తర్వాత మెయిన్ కోర్సు, తర్వాత మళ్ళీ లాస్ట్లో స్ట్రెచింగ్స్. ఇలా చేయడం వలన మనకున్న ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. ఫుడ్కి దీనికి కనెక్టెడ్ అన్నమాట, సేమ్. ఓకే. సో రోజు అలాగే మనం చేయడం వలన మెయిన్ కోర్స్ చేంజ్ అవుతుంటుంది. ఎప్పుడు వార్మప్, స్ట్రెచింగ్స్ లాస్ట్ సేమ్, కానీ మధ్యలో ఏదైతే ఉంటాయో అవి మారుతూ ఉంటాయి. సో ఈ విధంగా చేస్తుంటే బాడీ మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు మరి పునీత్ రాజ్కుమార్ కానీ, లేదా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కానీ, మరి చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏమై ఉంటుంది సార్? మాకు తెలిసినంత వరకు పునీత్ రాజ్కుమార్ ఈజ్ అ వెరీ హెల్దీ అండ్ ఫిట్. ఈయన కూడా మేకపాటి. కానీ వాళ్ళు హెల్దీ అంటే మనం చూడకుండా కంప్లీట్గా 100% ఎక్స్పెక్ట్ చేయలేము అన్నమాట. మాకు
ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ట్రైనింగ్ వైజ్ మనకు ఇది అవసరం అని ఎవరు చెప్తారు? ఈ స్పెసిఫిక్ ఎవరైనా ఉన్నారా మనకు చెప్పేవాళ్ళు? లేదని మీరు ఈరోజు జాయిన్ అవుతాను జిమ్లో, డైరెక్ట్ బై జిమ్లో జాయిన్ అవుతున్నారు, కానీ వాళ్ళకు నీడ్, వీళ్ళకి మీకు స్ట్రెంత్ ట్రైనింగ్ అవసరము, మీకు యోగా అవసరము, మీకు కార్డియో సెక్షన్ వీక్ ఉంది, మీకు ఇది అవసరం అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. సో ఫస్ట్ ఇప్పుడు ఆయన చనిపోగానే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. దాంట్లో మనం కార్డియో సెక్షన్ స్ట్రెంత్ వైజ్ వెరీ గుడ్, బట్ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉందో మనకు తెలియదు. ఎస్పెషల్లీ ఈ పెక్టోరల్ మజిల్స్లో ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉందో, ఎందుకంటే 5 కాంపోనెంట్స్ మీద బాడీ ఆధారపడి ఉంటుంది. ఒకటి కార్డియో సెక్షన్, 2 ఫ్లెక్సిబిలిటీ, ఆల్ జాయింట్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, 3వది కొంచెం కార్డియో స్ట్రెంత్ ట్రైనింగ్, 4వది కోఆర్డినేషన్ అండ్ పవర్ ట్రైనింగ్స్, స్ట్రెంత్ ట్రైనింగ్. ఈ 5 మెయిన్ కాంపోనెంట్స్, ఈ 5 మెయిన్ కాంపోనెంట్స్ కంపల్సరీ ప్రతి మనిషికి అవసరం. సో ఈ 5 కాంపోనెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? మనం ఇలా ఒక బాటిల్ కానీ పెన్ రాస్తున్నాము, ఒక బాటిల్ ఇలా పట్టుకోవడం వలన కొంత స్ట్రెంత్ మనకు అవసరం అవుతుంది. అలాగే కోఆర్డినేషన్ అంటే కన్నా నర్వస్ సిస్టమ్స్, బోన్ స్ట్రక్చర్స్, మజిల్స్, స్కిన్ ఇవన్నీ కలిస్తే కోఆర్డినేషన్, అప్పుడు కరెక్ట్ పట్టుకోగలుగుతాం. మనం చూడండి కొంచెం చిన్నపిల్లలు కానీ ఏజ్ వాళ్ళని దాన్ని కరెక్ట్గా ఇట్లా స్టడీగా పట్టుకోలేరు. బికాస్ ఆఫ్ ఏంటంటే వాళ్ళకి అంత పవర్ తక్కువ ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు. సో ఇవన్నీ కలిస్తేనే స్ట్రెంత్ ట్రైనింగ్, ఫిట్నెస్ అన్నమాట. సో ఆయన బాగా చేశాడు, అన్నీ వెరీ గుడ్ చేశాడు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ముందు స్ట్రోక్స్ రావడం అంటే వాళ్ళ ఫాదర్కి వాళ్ళు ఉన్నాయి కాబట్టి మేబీ హెల్తీ కూడా ఉండొచ్చు. ఇంకోటి అంటే కన్నా ఆ రోజు ఎక్సర్సైజ్ ఏం చేశారో కూడా మనకు తెలియదు పూర్తిగా. ఆ ఎక్సర్సైజ్లు ఎలా ఉన్నాయి ఏంటి దానికి ముందు రోజు కూడా ఆధారపడ్డాయి. సో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే కన్నా, నిన్న బాగా మనకు డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అందరూ అనుకుంటారు మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నైట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఏ టైంకి పడుకుంటున్నావో అప్పుడు మనకు డే స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే కన్నా, ఇప్పుడు మీరు రాత్రి 2 o'clock 3 o'clock పడుకున్నారు, మీరు మార్నింగ్ 6కి లేచి మీ బాడీ ఎలా ఉంటుంది? కోఆపరేట్ చేయదు, కొద్దిగా కోఆపరేట్ చేయదు, బాడీ లేజినెస్గా ఉంటుంది, డల్నెస్గా ఉంటుంది అన్నమాట. కానీ మీరు రాత్రి 10 గంటలకు పడుకున్నారు, మీరు మార్నింగ్ 6కి లేచారు, అప్పుడు మీ బాడీ ఎలా ఉంటుంది? యాక్టివ్గా ఉంటాం కదా. ఇంకోటి సేమ్ ఆస్ట్రీగా నిన్న మీరు మంచి ఫుడ్, హెవీ ఫుడ్ అంటే లైక్ ఆయిల్సీ ఫుడ్ కానీ ఇంకా తీసుకున్నారు, అప్పుడు కూడా మార్నింగ్ బాడీ సపోర్ట్ చేయదు. ఎందుకంటే కన్నా బికాస్ ఆఫ్ ఎస్టర్డే కూడా హెవీ ఫుడ్, అది కూడా రీజన్ ఉంటుంది. మీరు మీడియంగా మోడరేట్గా ఫుడ్ తీసుకున్నారు, బాడీ హెల్తీగా ఉంటుంది, యాక్టివ్గా పనిచేస్తుంది, అవునా? సో నిన్న మొన్న ఏం జరిగిందో దాని మీద ఆధారపడి నెక్స్ట్ బాడీ. అందుకే ఎప్పుడైనా చాలామంది అంటే కన్నా మనకి డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నైట్ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఆ నైట్ కరెక్ట్ మంచి స్లీప్ ఉంది అంటే కన్నా మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటాడు. స్లీప్ సరిగా లేదంటే కన్నా మార్నింగ్ ఫ్రెష్గా ఉండడానికి 80%, నేను చెప్పేది ఏది 100% 80%, నేను యావరేజ్గా చెప్తాను ఏదైనా కూడా, అంటే యావరేజ్ అబౌవ్ 80% బయట ఉంటేనే మనం చెప్తాం. కొంతమంది ఉంటారు మేము 2 hours పడుకుంటాము, 3 hours పడుకుంటాము, యాక్టివ్ ఉంటాం. 2 to 3 hours ఉంటాం, కానీ అది ఎలా ఉంటుందంటే డీప్ స్లీప్ ఉంటుంది. ఆ స్లీప్ ఎలా ఉంటుందంటే అది రెగ్యులర్గా మనకు ఎప్పుడు ఉండదు. మీరు బాగా అలసిపోయినప్పుడు ఎప్పుడైనా చూడండి, మనం పడుకొని అప్పుడే అయిపోయిన టైము అలా అనిపిస్తుంది అన్నమాట. ఆ స్లీప్ రావాలి. ఆ స్లీప్ చాలామందికి ఇప్పుడు దొరకడం లేదు. కారణం యాక్టివిటీస్ లేవు కదా. ఓకే, బాడీ అలసిపోవాలి, మానసికంగా కాదు శారీరకంగా. అదే అంటే చెమట వచ్చాలి అంటారు మనిషి. చెమట పడితేనే బాడీ, చెమట ఎప్పుడైతే బయటకు వెళ్తుందో స్ట్రెస్ వెళ్ళిపోతుంది, బాడీ అలసిపోతుంది. ఎప్పుడైతే అలసిపోతుందో నిద్ర కోరుకుంటుంది, ఆకలి కూడా మంచిగా అవుతుంది, తిన్నది మంచి డైజెషన్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ మనం ఎప్పుడు మెయింటైన్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే బాడీని ఇంకా బెటర్గా చేయాలి. అంటే ఫుడ్ విషయంలో మనం అసలు ఎంత తినాలి, ఏ మేరకు తినాలి? అది కొంతమంది తినడం కోసమే బతుకుతూ ఉంటారు, కొంతమంది బతకడం కోసం తింటారు. అసలు ఏది కరెక్ట్, ఎలా తినాలి, ఎంత తినాలి? ఎంత తినాలి అని అడిగినా మనం కన్జ్యూమ్ చేసే కెపాసిటీని బట్టి. ఇప్పుడు అంటారు కొంతమంది, సార్ మేము ఒకప్పుడు అంటే మేము పెద్దవాళ్ళు అంటుంటారు ఇప్పటికీ, మేము మీ వయసులో ఉన్నప్పుడు రాళ్ళు తిన్నా కరిగేయిరా, మీరు ఇంత కూడా తినలేకపోతున్నారు అని. వాస్తవం. బికాస్ అంటే వాళ్ళు రాళ్ళు తిన్నా కరిగేయి అంటే రాళ్ళు తిన్నారని కాదు, అటు వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయము వాళ్ళు ట్రాక్టర్ కానీ లేకపోతే ఎద్దుల బండి కానీ వాడు ఎరువు కానీ లేకపోతే మట్టి కానీ తీసారంటే ఒక మట్టి తీయడం వలన ఆల్మోస్ట్ వాళ్ళు 8 నుంచి 10 కిలోలు వస్తుంది మట్టి తీస్తే. ఆ మట్టి తీసి మళ్ళీ గంపలో పోసి మళ్ళీ పైకి లిఫ్ట్ చేయడం వలన ఇది 10 కిలోలు, ఇది 15 కిలోలు చేసి అట్లా ఎన్నిసార్లు వేయాలి?
ఆల్మోస్ట్ వాళ్ళు మినిమం 100 సార్ల కన్నా ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇది ఎద్దుల బండికి అయితే, ట్రాక్టర్ అయితే ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎంత బాడీలో స్ట్రెంత్ పెరుగుతుంది, ఎంత ఎనర్జీ ఖర్చు అవుతాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏం తిన్నా కూడా ఈజీగా డైజెషన్ అయిపోయేది. వాళ్ళు ఇంకా 5 సార్లు 6 సార్లు తినేవాళ్ళు వాళ్ళు. మీకు కావాలంటే ఇప్పుడు మేము వ్యవసాయం చేసాం. వ్యవసాయం చేసామంటే మా వాళ్ళు ఇప్పుడు లేసారు 4-4:30 లేసేవాళ్ళు. ఫస్ట్ పోయే ముందు తినేసేవాళ్ళు, ఏదో కొంత తినేవాళ్ళు. చద్దన్నం అంటారు, చద్దన్నం కొంచెం తిని, చద్దన్నము ఉల్లిపాయ అండ్ నైట్ పెరిగేసి తోడి పెట్టేస్తారు కొంతమంది తింటారు. లేదు అంటే కన్నా చద్దన్నం అప్పటికప్పటికి కూడా మీకు కలుపుకొని తినేవాళ్ళు. కొంచెం తీసుకొని తిని మళ్ళీ అయిపోయినాక మళ్ళీ 3 గంటల తర్వాత మళ్ళీ కొంచెం ఏదో ఒకటి తినేవాళ్ళు. మళ్ళీ ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళ కన్జ్యూమ్ కెపాసిటీ ఎక్కువ ఉంది, ఎక్కువ పనిచేస్తున్నారు. ఓకే. సో పనిచేస్తున్నారు కాబట్టి ఎక్కువ తీసుకున్నారు. సేమ్ యాజ్ ఇట్. ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు, మన మ్యాక్సిమం పర్సన్స్ చూడండి, లెగుస్తారు, బ్రష్ చేస్తారు, కొన్ని తినేస్తారు, వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆఫీస్లో కూర్చుంటారు, వర్క్ చేస్తారు, మళ్ళీ వస్తారు. నడక మ్యాక్సిమం అంతా రోజు కలిపి 1 కిలోమీటర్ అంతే. 1 కిలోమీటర్ 1.5. మరి ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారు అప్పటికి అంటే 3 to 4 ఇడ్లీ తీసుకుంటారు, మళ్ళీ ఇంకా ఏదైనా తీసుకుంటారు. అప్పుడు క్యాలరీస్ ఎక్కువైపోయాయి, ఖర్చు తక్కువ అయిపోయింది. మధ్యాహ్నం టైంలో మళ్ళీ ఫుడ్ టైంకు ఆకలి అయిపోయినా తినేస్తారు, ఎందుకంటే టైం తినాలంటారు. అవును. సో టైం తినాలంటారు. మళ్ళీ నైట్ వేదలకి ఇది అరిగిపోకుండా తింటారు. ఎందుకంటే కన్నా ఇప్పుడు పనిచేసేవాడికి 4 ఇడ్లీ ఏమి సరిపోవు, 2 గంటలు మళ్ళీ తినేస్తాడు. కానీ పనిచేసేవాడికి 4 ఇడ్లీ కన్జ్యూమ్ కూడా వాడి ఏంటి కూర్చుంటారు కదా, వర్క్ ఎక్కడ అవుతుంది. మళ్ళీ ఇది అరిగిపోదలకి స్నాక్స్ అంటారు, మళ్ళీ ఎదలకి మళ్ళీ మళ్ళీ ఇంకోటి అంటారు, మళ్ళీ ఇంకోటి అంటారు. సో ఇలా చేయడం వలన బాడీలో వాళ్ళకి డైజెషన్ ప్రాపర్ అవ్వకముందే ఇంకోటి పెరుగుతున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అందుకే మనం ఎప్పుడంటే మనం చెప్పేది అంటే ఆకలి వేయాలి ఫస్ట్. ఆకలి వేస్తేనే అన్నం విలువ తెలుస్తుంది, కన్జ్యూమ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆకలి వేస్తుంది, మీరు చూడండి, మీరు బాగా ఆకలిస్తుంది, మీ దగ్గర ఏమీ లేవు, పచ్చిదైనా సరే మన మంచి టేస్ట్ అనిపిస్తుంది, మన ఆకలి మీద ఉన్న ఆకలి రుచి ఎరగదు అంటారు కదా. సో అలాగా మాకు ఏం ఆకలి లేదు, అప్పుడు ఏం తిన్నా కూడా ఏంది ఇలా ఉంది అనిపిస్తాం. కానీ ఆకలి తిన్నప్పుడు ఏది పాయింట్అవుట్ చేయం. సో మనకు ఆకలి పుట్టాలి రోజు. ఎప్పుడైతే ఆకలి పుడుతుందో మనం ఆకలి పుట్టాలంటే మనం చెమట వచ్చి పని చేయాల్సిందే. చెమట పట్టుకోకుండా మనము వేసాం, అది చాలా తక్కువ అన్నమాట. ఓకే. ఇప్పుడు కొంతమంది సినిమా హీరోల విషయంలో ఒక సినిమా కోసం బాడీ పెంచేస్తున్నారు, ఇంకో సినిమా కోసం సన్నబడిపోతున్నారు. ఇలా బాడీని పెంచుకుంటూ తర్వాత సన్నబడుతున్నారు. ఇలా మంచిదేనా చేయటం వల్ల? బాడీని ఇబ్బంది పెట్టడమే కదా ఇది. ఎస్, ఇది ఎలా ఉంటుందంటే సార్, మనము న్యాచురల్గా ట్రైన్ చేస్తే కన్నా ఏదైనా మంచిదే సార్. న్యాచురల్ అంటారు కొంతమంది, మేము 8 గంటలు పని చేస్తాము, 10 గంటలు ట్రైనింగ్ చేస్తుంటాము ఇలా అని చెప్పేసి. కానీ ఒక మజిల్ మనకు బిల్డ్ అవ్వాలంటే కన్నా కొంత పీరియడ్ ఉంటుంది, మనిషిని బట్టి మారుతూ ఉంటుంది కూడా. ఏ మనిషి అయినా సరే మినిమము 4 to 6 weeks మినిమం పడుతుంది అడాప్టేషన్ టైం ఎవరికైనా. కానీ సపోజ్ ఒక ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఈరోజు, నాకు అది అడాప్టేషన్ అవ్వడానికి 6 weeks పడుతుంది. 6 కొంతమందికి 8 weeks 12 weeks కూడా పడుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ మినిమం 4 to 6 weeks అనేది, మ్యాక్సిమం 12 to 18 weeks పడుతుంది. సో ఇది ఒక ఎక్సర్సైజ్ అడాప్టేషన్ టైం. ఇది ఇట్లా చేసుకుంటూ వస్తే మీరు న్యాచురల్గా ఇట్స్ వెరీ హెల్దీ. లేదు మాకు 2 నెలలు 3 నెలలు రావాలి అంటే కన్నా అది మిగతా వాటిని కూడా ఎక్కువ లోడ్ అవుతుంది అన్నమాట. ఎక్కువ లోడ్ అయితే ఏమవుతుంది కదా, అది ప్రాబ్లమ్స్ ఇప్పుడు రాకపోవచ్చు, ఇప్పుడు మేమంతా, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ మనము సినిమా ఫీల్డ్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ న్యాచురల్ వేలో మీరు తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేస్తూ ఉంటే కదా మంచిది. వైటమిన్స్, ప్రోటీన్స్ ఇప్పుడు చాలా ఎక్కువ తీసుకుంటున్నాం చాలా మజిల్ బల్క్ కావాలి, ఈ ప్రోటీన్స్ కానీ లేకపోతే కానీ ఈ స్టెరాయిడ్స్ కానీ అప్పటికప్పటికి బాగుంటుంది. కానీ తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ వస్తాయి బికాస్ ఆఫ్ లివర్ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీస్ ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మీకు రాకూడదు, నాకు న్యాచురల్గా ఉండాలి అంటే కన్నా కొంచెం టైం పడుతుంది. బట్ ఈ గో టు న్యాచురల్ వే. న్యాచురల్గా చేస్తే అంత రెడీమేడ్గా కావాలి కదా. రెడీమేడ్గా అంటే ప్రాబ్లమ్స్ రెడీమేడ్గా వస్తాయి సార్, అదే తొందరగా వస్తాయి. ఆర్తి అగర్వాల్ లైపోసక్షన్ ఆపరేషన్ చేసుకోవడం వల్ల వికటించి చనిపోయిందని చెప్తారు. ఇట్లా రకరకాలుగా ఆపరేషన్లు చేయించుకుని తగ్గించుకుంటున్నారు కొంతమంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు కూడా మేము తగ్గించేస్తాం బాడీని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.
కొంతమంది ఏంటి మా దగ్గర డైట్ ఉంది, ఈ ట్యాబ్లెట్లు వాడుకుంటే ఒక ఫార్ములా ప్రకారం చేసుకుంటే మీరు బాడీ తగ్గిపోద్ది, మీరు సన్నబడిపోయి స్లిమ్గా న్యాచురల్గా కనపడతారు అన్న. ఇట్లా ఏది నమ్మాలి? ఎస్ ఇట్స్ ట్రూ, గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మనిషిని చూసి ఎప్పుడు అంచనా వేయకూడదు. మనకు అనుష్క ఒక సినిమా తీసింది. ఆ సినిమాలో ఆమె నేను లావుగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను అంటుంది. లావుగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. సన్నగా అవ్వడానికి దాంట్లో నాగార్జున కూడా యాక్ట్ చేస్తారు అందులో. జీరో సైజ్ సినిమా, జీరో సైజ్ ఈజ్ వెరీ గుడ్. దాంట్లో చాలా ఆన్సర్స్ ఉంది మనకి చూస్తే కరెక్ట్గా. మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ అందులో కరెక్ట్ వెళ్ళి చూడాలి. కరెక్ట్ సినిమాలా కాకుండా దానికి కరెక్ట్ మనకి ఏదో ఉపయోగపడుతుంది. దాంట్లో ఆమెకి ఏం చేస్తుంది, సైకిల్ తొక్కుతుంది, బంచ్ అని ఇట్స్ వెరీ గుడ్. ఎక్సర్సైజ్ చేస్తుంది, ఇట్స్ వెరీ గుడ్. దాంట్లోనే నేను సన్నగా అవడానికి అంతకుముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను లేపోసెక్షన్ చేయించుకుంటాను, అంతకుముందు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు చేయించుకుంటే కన్నా సమ్ హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూ అయిపోయి ఇట్స్ బిగ్ మార్కెట్. సో నేనేమంటానంటే కన్నా మీరు దట్స్ నాట్ గుడ్. మీరు ఒక రోజులో మీరు పెరగలేదు, మీరు ఒక రోజులో పెరిగి ఉంటే లేదా 1 నెల 2 నెలలు పెరిగి ఉంటే కన్నా మీరు ఇలా చేసినా కరెక్ట్. మీకు పెరగడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, తగ్గించడానికి ఎంత టైం పడుతుంది? అందులో అట్లీస్ట్ మనకి ఒక 5 సంవత్సరాలు పెరిగాం అనుకోండి, మనం టార్గెట్ 6 to 1 year పెట్టుకోవాలి. నువ్వు అంతే ఒకేసారి అంటే బాడీ తట్టుకోవాలి కదా. అవును. సో మెల్లమెల్లగా తీసుకుంటూ తగ్గించుకుంటూ రావాలి. దట్ ఈస్ ద ప్రాబ్లం. దాంతోపాటు ఫుడ్ కూడా కంట్రోల్. ఫుడ్ కంట్రోల్ అంటే కన్నా అన్నెసరీ ఫుడ్ కాదు, అవసరమైనవి. మనము ఆకుకూరలు తినాలి, పప్పు దినుసులు తినాలి, వెజ్ తినాలి, వెజ్ తినాలి, అలాగే నాన్ వెజ్ తినాలని ఏం రూల్ లేదు. రాజ్మా ఇది వెరీ గుడ్, రాగి జావా, జొన్న సంగటి, రాగి సంగటి, ఇటేక్ ఆకు మంచి గ్రీన్ లివర్స్, ఇవన్నీ తీసుకున్న పచ్చి బఠానీలు చాలా మంచివి. ఇవన్నీ తీసుకుంటూ ఉంటే కన్నా మీకు హెల్తీగా ఉంటారు. దాంతోపాటు కరెక్ట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ రావాలి. మన ఒక ఆయన పెద్ద ఒక మాట ఏదో చెప్పాడనమాట, మాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. అది ఎట్లా అంటే కన్నా అందరం ఫుడ్ భోంచేస్తున్నాము, టేబుల్ మీద కూర్చోను. ఆయన మా ఫ్రెండ్ ఒకతను అడిగాడు అన్నమాట, ఏం సార్ మీరేం తిన్నారా, మీకేమి అంటే మీరేం ప్లేట్ ఖాళీగా ఉందేంటి, మీరేం తిన్నారా. ఆయన వయసు 62 years. ఆయన చాలా పెద్ద వ్యక్తి. ఆయన ఏం అంటే కన్నా నాకు డాక్టర్ చెప్పారు బటర్ మిల్క్, అంటే నాకు డయాబెటీస్ ఉంది, సో నేను స్వీట్ తినలేను, కొంచెం అల్సర్ ప్రాబ్లం ఉంది, సో ఏది తిన్నా నాకు నాన్ వెజ్ తిన్నా కూడా అడగడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి ఎక్కువగా నేను మజ్జిగ, ఫ్రూట్స్ ఇవి తింటాను. మరి ఏంటి సార్ అంటే కన్నా మీరు తింటుంటే చూసి ఆనందిస్తున్నా అన్నాడు. ఈరోజు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, బట్ నేను కడుపులో ఆనందం లేకపోతున్నాను. ఆ రోజు మాకు ఆయన ఒక మాట చెప్పాడు, మీరు ఎంతైనా సంపాదించండి కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మాత్రం సంపాదించద్దు. మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకుని సంపాదిస్తే తిరిగి ఆరోగ్యాన్ని మీరు కొనలేరు. ఎస్ ట్రూ, ఆరోగ్యాన్ని కొనలేము. ఇప్పుడు మనము 1 కోటి రూపాయలు అప్పు చేయొచ్చు, 1 కోటి రూపాయలు అప్పు తీసుకోవచ్చు. ఆరోగ్యమే ఒకరి నుంచి ఒకరికి షిఫ్ట్ చేయలేము, ఎవరిది వాళ్ళదే. ఎవరు వాళ్ళు కష్టపడితేనే ఆరోగ్యం వస్తామాట. సో నీ కష్టపడితే అది అతనికి చేయలేము, అతని నుంచి మనం తీసుకోలేం. సో అతను చెప్పాను కరెక్ట్, ఎస్ ట్రూ, అర్థం 100% కరెక్ట్. మరి అన్ని డబ్బులు ఉన్నా కూడా కరెక్ట్గా ఆయన అన్నం తినలేకపోతున్నాడు. ఈ డబ్బులు సంపాదించి ఏం చేయాలి? కరెక్ట్గా కూర్చుంటే బ్యాక్ పెయిన్ అంటానికి, ఎక్కువసేపు కూర్చోలేడు, సో డైజెషన్ అవ్వట్లేదు. సో ఓన్లీ ఫర్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అట్లాగా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కన్నా ఎంతమంది అడిగేవాళ్ళు ఎట్లా అంటే కన్నా బాగున్నారా అడిగేవాళ్ళు, బాగున్నారా అడుగుతారు. ఇంకొకటి ఈ పెద్దకాలంలో ఎంత సంపాదించినా అడుగుతారు అన్నమాట. రేపొద్దున ఎన్ని ట్యాబ్లెట్ వేసుకుంటామని అడుగుతారేమో. వాస్తవం ఇప్పటికీ చాలా మంది థైరాయిడ్, చాలా మంది కూరగాయలు టాబ్లెట్లు ఇస్ ట్రూ, వాస్తవం నేను చెప్పాను కాదు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. మెడికల్ ఇంతకుముందు మెడికల్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. అంటే జనంలో కూడా చైతన్యం వచ్చింది కదా అని చెప్పిస్తే కొంతమంది కాదరవలి అని ఒక ఆయన వచ్చాడు, ఆయన మీలేసి తినండి మీరు మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తున్నాడు. ఒక ఆయన వీరమాచని ఆయన వచ్చేసి మీరు కొబ్బరి నూనె తాగితే మీకు బ్రహ్మాండమైన ఆరోగ్యం వస్తుంది అంటారు. లేదా మంత్రి సత్యనారాయణ గారు అని ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన వచ్చి ఆయన కొన్ని సూత్రాలు చెప్తున్నాడు, మీరు కొన్ని చెప్తారు. అంటే వీళ్ళందరిలోనూ ఎవరిని నమ్మాలి సార్? ఎవరిని నమ్మాలని ఏం లేదు సార్, మీరు ఏం తింటారో దాన్ని కరిగించాలి, ద ఫస్ట్ ప్రయారిటీ. ఈరోజు నేను మంచి ఫంక్షన్కి వెళ్ళాను, నాకు నచ్చిన అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఎస్ ఐ యాక్సెప్టబుల్, నాకు మంచిగా ఉండే, నేను మంచిగా తినాలనుకుంటాను, తింటాను. ఎక్కువ అవుతాయి క్యాలరీస్ నా బాడీకి కన్నా ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ 2 days ఏం చేయాలి, నేను ఎక్కువ వర్కౌట్ చేయాలి.
ఎందుకంటే బికాస్ చేయాలంటే అంతే మరి, లేకపోతే అది స్టోర్ అవుతుంది అన్నమాట. అది స్టోర్ అయిపోయి ఫ్యాట్లో కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్లో కన్వర్ట్ అయితే మళ్ళీ టైం పడుతుంది. ఓకే. సో ఆ నెక్స్ట్ 3 days దాని మీద వర్క్ చేయాలి. నేను ఎక్కువ తీసుకున్నా కదా, నాకు నచ్చిందని తిన్నాను. లేదు నాకు కొంచెం ఏంటంటే నువ్వు కూడా నెక్స్ట్ కూడా మంచిగా వర్కౌట్ చేసుకుంటే బ్యాలెన్స్ని ఫుడ్ ఎక్సర్సైజ్ బ్యాలెన్సింగ్ ఉండాలి ఇప్పుడు. సో ఈ 2 చేస్తానంటే కన్నా మీకు కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మిల్లెట్స్ ఉన్నా ఎక్సర్సైజ్ చేయాలి, ఆయిల్ తాగినా ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకొకరు ఏమి తిన్నా కూడా ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఎక్సర్సైజ్ ప్రపంచంలో ఎవరు వద్దు అని చెప్పలేదు. ఎక్సర్సైజ్ అన్నారు కానీ ఎక్సర్సైజ్ కూడా అవసరం లేదు మనకు, ఇంటి పనులు కరెక్ట్గా చేస్తే. అదే ఒకప్పుడు మనం పొలం పని చేస్తే ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఇప్పుడు నేను ఏమి లేవు కాబట్టి ఎక్సర్సైజ్ చేయాలంటున్నారు. అదే ఆ ఎక్సర్సైజ్ కరెక్ట్గా, నేను అదే చెప్పేది, ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేయండి. కరెక్ట్గా చేస్తే కన్నా మీరు ఈ ప్రాబ్లమ్స్ బయటపడతారు. అదే అలా అని చెప్పి ఎక్సర్సైజ్ అని మొత్తం అన్నీ అయిపోదని కాదు, 90% అబ్బో మీకు హెల్త్కి ఉపయోగపడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉంటారో థింకింగ్ కూడా పాజిటివ్ ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, మనము లావుగా ఉన్న వాళ్ళు కొంచెం యాక్టివ్గా పనిచేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు. కొంచెం స్లిమ్గా ఉన్న వాళ్ళు పనిచేయడానికి కొంచెం చాలా ఫాస్ట్గా ఉంటారు అన్నమాట. ఏదైనా సరే డిసిషన్ కానీ ఇంకోటి కానీ. సో ఎప్పుడు మనము ఎంత తీసుకోవాలి అనేది మనకు తెలియాలి. మనం ఇంత తీసుకోవాలి ఫుడ్, ఈరోజు ఇంత తీసుకున్నాం, మంచిగా తిన్నాం కదా, నెక్స్ట్ వర్కౌట్ చేయాలి, కన్జ్యూమ్ చేయాలి. అలా చేస్తుంటే మనకు ఏ తీసుకున్నా మంచిదే. ఇప్పుడు కొంతమంది ఈ శాస్త్రం ఇట్లా మీ చెప్పిన ఫార్ములాలో జిమ్కి వెళ్ళరు, లేదా ఏం చేయరు, కానీ 120 ఏళ్ళు బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సామెత ఉంది, అన్నీ తెలిసిన అమావాస్య రోజున పోతాడు, ఏమి తెలియనోడు ఏకాదశి నాడు పోతాడని. అన్నీ చేసి జిమ్కి వెళ్తూ యోగా చేస్తూ లేదా ఇంకో చేస్తూ చేసేవాళ్ళు పుట్టుకుని పోతున్నారు. ఏమి ఫాలో అవ్వకుండాను అన్నీ తాగుతాడు, అన్నీ చేస్తాడు అని చేసి 120 ఏళ్ళు బతికే వాళ్ళు ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఇది మనం ఎప్పుడు యావరేజ్గా చెక్ చేయాలి సార్. యావరేజ్ అంటే కన్నా కొంతమంది యోగా చేసి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది జిమ్ చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాకింగ్ చేసి చనిపోయిన వాళ్ళు. వీళ్ళని మనం పాయింట్అవుట్ చేసి చూపిస్తాం, ఇది చేస్తూ చనిపోయారని. అది చేయకుండా చనిపోయిన ఎంతమంది ఉన్నారు? సో ఇక్కడ మనము లోపల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు తెలియదు. కానీ ఎక్సర్సైజ్ మంచిదే, కరెక్ట్గా చేసుకుంటూ పోతే ఇట్స్ వెరీ గుడ్. చూడండి, అది చేస్తే అతివృష్టి లేదా అనావృష్టి అలా ఉండకూడదు అన్నమాట. సో దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం. మనం చేస్తే ఇప్పుడు అదే చేస్తూ ఉండమాట, అనావృష్టి అతివృష్టి కదా, లేదా ఏం చేయము. అలా మోడరేట్గా ఎప్పుడు చేయాలి, 45 minutes to 1 hour ఆర్ 1 hour&1/2 hour డిపెండ్స్. చేస్తూ పోతే మనం ఆరోగ్యంగా ఉంటాం. 1.5 hour అది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య స్టెప్స్ కౌంట్ అని వచ్చింది. 5,000 steps నడిచారా, 6,000 steps నడిచారా, 10,000 steps నడిచాను ఈరోజు. అది ఎలాగంటే కన్నా మంచం మీద ఉన్న వాళ్ళు, బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళు కూర్చోవడానికి ట్రై చేయాలి. ఉన్న వాళ్ళు నిలబడడానికి ట్రై చేయాలి. ఫస్ట్ స్టెప్ అది బేస్. అలాగే నిలబడుతున్న వాళ్ళు వాకింగ్ చేయడానికి ట్రై చేయాలి. వాకింగ్ చేస్తున్న వాళ్ళు ఇంకా స్పీడ్గా చేయడానికి వాకింగ్ చేయడానికి ట్రై చేయాలి. స్పీడ్గా చేస్తున్న వాళ్ళు స్లోగా జాగింగ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే. స్పీడ్గా జాగింగ్ చేస్తున్న వాళ్ళు కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్, కొంచెం ఆసనాస్, కూర్చొని చేసే ఆసనాస్ కొన్ని ఉంటాయి, నిలబడి చేసే ఆసనాస్ కొన్ని ఉంటాయి, పడుకొని చేసే ఆసనాస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. అన్ని మెల్లమెల్లగా చేసుకుంటూ అప్పుడు అతను పెరుగుతూ ఉంటామాట. అలా కాకుండా ఇప్పుడు మనం స్టెప్స్ 10,000 ఏది లేనప్పుడు ఏదో ఒకటి బెటర్. కానీ ఆ స్టెప్స్ నువ్వు స్పీడ్గా చేస్తావు అనుకోండి, నువ్వు అన్ని స్టెప్స్ నువ్వు ఇచ్చేయలేవు. ఇంకోటి ఫాస్ట్గా బ్రిస్క్ వాక్ అంటారు, అప్పుడు హార్ట్ రేట్ చెక్ చేసుకోవాలి, మనం ఎంతవరకు చేస్తున్నామో ఎంతవరకు చేయలేకపోతున్నాము. సో మనం ఇలా చేసుకుంటూ పోతే ఇంకోటి అంటే కన్నా మనము అసెస్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా మన స్కూల్లో పిల్లల్ని సబ్జెక్ట్స్ వారీగా తీసుకుంటే ఆ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ తక్కువ వచ్చాయి, ఏ సబ్జెక్ట్ ఎక్కువ వస్తాయి మార్క్స్ని బట్టి చెప్పేస్తాం. రైట్, చూసేది ఎవరు చెప్పలేం కదా. అలాగే బాడీలో కూడా ఒక అసెస్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ అసెస్మెంట్ ఎప్పుడెప్పుడు మారుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ దీనికి సేమ్ సార్. ఈ అసెస్మెంట్ అంటే నాకు చెప్పినట్టు స్ట్రెంత్, కండిషన్, కోఆర్డినేషన్ ఇవన్నీ చెక్ చేసుకొని ఏది మనకు తక్కువ ఉన్నాము, ఏది ఎక్కువ ఉన్నాము, ఏది మోడరేట్లో ఉన్నాము, ఏది మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇలాగ మెల్లమెల్లగా చేసుకుంటూ పోతే మనం ఆరోగ్యం పెంచుకుంటాము. అలాగే ప్రాబ్లమ్స్ మనము పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. సో ఇలాగ మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలి. అంటే కోచ్ అవసరం ఉందా వీటికి? ఈ ఫిట్నెస్ కోసం ఒక కోచ్, ఒక గురువు లేకపోతే అవసరం కంపల్సరీగా ఉందా? కంపల్సరీ. ఆ కోచ్ని మనం ఎలా ఎంపిక చేసుకోవాలి, ఆయనకి ఎలాంటి నాలెడ్జ్ ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఎస్ సార్, ఇప్పుడు చాలామంది మెయిన్ ప్రాబ్లం అదే ఉంది. ఇప్పుడు సెంటర్ పెడతాడు, పలానా జిమ్ సెంటర్ రండి అంటాడు, లేదా పలానా హీరోయిన్ పెట్టింది జిమ్ పెట్టింది అంటారు.
మనం పలానా హీరోయిన్ పెట్టింది కదా, నా జిమ్ సెంటర్కి వెళ్ళిపోయి నాజుగా తయారవచ్చు అనుకుని వాళ్ళు ఆశపడతారు. ఎలా నమ్మాలి దీన్ని? ఎస్, ఇక్కడ మనము ఇప్పుడు చాలామంది ఇది బిగ్ మార్కెట్ అయిపోయింది సార్. ఎక్సైజ్ ప్రతి ఒక్కరికి వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఒకతను దాంట్లో పనిచేస్తాడు. ఒక 6 months 1 year పనిచేస్తాడు. కొంత నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ తోటి అతను తీసుకెళ్ళి ఇంకొంచెం పెడతాడు. అతనికి అట్లాగా బిగ్ సర్కిల్ అయిపోయింది. ఈ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు. సపోజ్ మన దగ్గర ఎవరైనా వెళ్ళారనుకోండి, అది మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఫీజు ఏంటి, మంత్లీ ఎంత, హాఫ్ ఇయర్లీ ఎంత, ఇయర్లీ ఎంత, ఫీజు ఏంటి అడుగుతారు. ఇవి అడుగుతారు. తర్వాత అసలు మీరు ఎలా ట్రైన్ చేస్తారు, మీరు మాకు ఏ విధంగా ట్రైన్ చేస్తారు, మా బాడీ తత్వం బట్టి ఏంటి, అసలు మా బాడీ ఎలా ఉంది, మా బాడీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఇది అడుగుతారా? అడగరు. తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏం చేశారు, మీరు ఎంతమంది ట్రైన్ చేశారు అడుగుతారా? అడగరు. మూడోది, చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కొన్ని పెయిన్స్ వస్తాయి. కొన్ని సోర్నెస్ అంటుంది అన్నమాట. కొత్తగా మనం ఏదైనా సపోజ్ మనం ఏదైనా సరే మన కొత్త జాబ్లో జాయిన్ అయినా కూడా, లేకపోతే ఒక కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయినా, ఇంకోటి ఏం చేయనా కూడా స్టార్టింగ్ కొంచెం డిఫికల్ట్. దట్స్ అందుకే ఇందాక చెప్పినా కూడా అడాప్టేషన్ పీరియడ్, అది టైం. ఈ దీంట్లో కొన్ని పెయిన్స్ వస్తాయి, కొన్ని జాయింట్స్ పెయిన్స్ వస్తాయి, కొన్ని సోర్నెస్ వస్తాయి, కొన్ని బాడీ సపోర్ట్ చేయదు, అన్ఈజీనెస్ ఉంటుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ అన్నమాట. అలా ఏం చేయాలి, అప్పుడు ఏం చేస్తాం మనం? సోర్నెస్ వస్తే నువ్వు ఏం చేయాలి, ఏమైనా ఇంజరీస్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ చెప్పి మీరు ఏం చేస్తారు? ఇవన్నీ అడుగుతారా? అడగరు. ఓన్లీ మనం అడుగుతాము, ఓన్లీ ఒక ఫీజు అడుగుతాము, లేదా రెండోది ఏంటంటే కన్నా మీరేం డైట్ కూడా మీరు చెప్తారని అడుగుతాము. అసలు అతనికి అంత నాలెడ్జ్ ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటారు మీరు? అందుకు మనం అడగాల్సింది ఫస్ట్ మీరు ఏం చదువుకున్నారు. ఇప్పుడు మీరు ఒక 5,000 10,000 పెడితే ఒక సర్టిఫికేట్ వస్తుంది, అది కాదు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఏమైనా చదివారా, ఆ రికగ్నైజ్డ్ ఏమైనా సంస్థ చదివారా? చదివితే మీరు ఏం ఫస్ట్ మీరు ఏం చదువుకున్నారో చెక్ చేయాలి, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ చెక్ చేయాలి, మీరు ఎలా ట్రీట్ చేస్తారు. అంటే మేము మనిషిని బట్టి పర్సన్ టు పర్సన్ మనం చేస్తాం. మీరు చేసిన మీకు తెలిసిపోతాం అన్నమాట. ఫస్ట్ 3 to 4 days మీరు అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వ్ అయినాక యూ టేక్ డిసైడ్. అలా కాకుండా ఇప్పుడు చాలా బిఎంఐ చేస్తే బాడీ మాస్ ఇండెక్స్ వస్తుంది, మనకి ఫ్యాట్ అంతా మజిల్ అంతా వస్తుంది. అదొక్కటే కాదు కదా, మీద చాలా ఉన్నాయి. సో ఇవన్నీ వాడు చెక్ చేసిన బట్టి మనం వెళ్ళాలి. లేకపోతే అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉన్నారు. కొంతమందికి బ్యాక్ పెయిన్ వచ్చేవాళ్ళు ఉన్నారు జిమ్కి వెళ్ళి, కొంతమందికి నీ పెయిన్స్ వస్తున్నాయి ఇలాగ చేయడం వల్ల. ఇప్పుడు మీరు అథ్లెటిక్స్ చేశారని, గోల్డ్ మెడల్ సంపాదించారని తెలుసు నాకు, కానీ ఈ ఫిట్నెస్ విషయంలో మీకున్న అర్హత ఏంటని ఇప్పుడు నేను అడుగుతున్నా. ఎస్ సార్, నాది ఎంఎస్ ఇన్ యోగా అయిపోయింది, పీజీ డిప్లొమా యోగా అయిపోయింది, అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ యోగా అయిపోయింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ యోగా ఎక్కడ చేశాను అంటే కన్నా హనుమాన్ వ్యాయామశాలలో చేశాను. ఓకే, పీజీ డిప్లొమా యోగా అలగప్ప యూనివర్సిటీ చేశాను, ఎంఎస్ ఇన్ యోగా అన్నమల యూనివర్సిటీ చేశాను. ఇక్కడ నేను రెగ్యులర్గా వెళ్ళి నేర్చుకున్నాను అనమాట యోగాలో ఈరోజు చాలామంది యోగా టీచర్, అది ఒకటి. తర్వాత ఎన్ఐఎస్ చేశాను. ఎన్ఐఎస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, పంజాబ్లో పాటియాలో టాప్ యూనివర్సిటీ ఇండియా. అక్కడ ఎన్ఐఎస్ అనే స్ట్రెంత్ అంటే కండిషన్ మీద చేశాను. స్ట్రెంత్ పార్ట్ ఈజ్ డిఫరెంట్, కండిషన్ పార్ట్ ఈజ్ డిఫరెంట్. సో ఇది ఏమో చేశాను. అక్కడ దాంట్లో మళ్ళీ ఎన్ఐఎస్లోనే హెల్త్ అండ్ ఫిట్నెస్ చేశాను. హెల్త్ అండ్ ఫిట్నెస్ తర్వాత జనరల్ పీపుల్స్. ఇది అయిపోయిన తర్వాత ఐ కంప్లీట్ మాస్టర్స్ ఆన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంపీఈడి అయిపోయింది, నాగపూర్లో చేశాను. తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశాను, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఇన్ గవర్నమెంట్ ఇన్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, అది కాలేజ్ కంటే దోమలగూడలో ఉంది, బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఓకే, ఐ కంప్లీట్ బిఏ రైల్వే డిగ్రీగా చదివాను అనమాట. సో ఇవి చేస్తూ నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు మాకు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకలాగా టీచ్ చేస్తారు, ఎంఎస్ యోగాలో ఇంకోలాగా టీచ్ చేస్తారు, స్ట్రెంత్ అండ్ కండిషన్ ఇంకోలాగా టీచ్ చేస్తారు. ఇవన్నిటి కలిపి నేను ప్లాన్ చేస్తాను వర్కౌట్. అంటే ఒక మనిషికి ఏది కావాలి, కొంతమందికి ఫ్లెక్సిబిలిటీ కావాలి, అక్కడ నేను అప్పుడు యోగా దగ్గర నుంచి తీసుకుంటాను. కొంతమందికి స్ట్రెంత్ కావాలి, అప్పుడు నేను స్ట్రెంత్ దగ్గర నుంచి తీసుకుంటాను. కొంతమందికి బాడీ కోఆర్డినేషన్ టైప్స్ కావాలి, అప్పుడు మాస్టర్స్ ఆఫ్ ఫిజికల్ దగ్గర నుంచి. ఈ 3 తీసుకొని ఏ మనిషికి ఎంత కావాలి అనేది డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా డిసైడ్ చేయాలంతే. లేకపోతే మనకు తెలిసిన ఆరోగ్యాన్ని తీసుకెళ్ళి ఆ మనిషి మీద పెట్టేసి అతని ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. ఏ మనిషికి ఎంత కావాలి, పిల్లోడికి ఎంత కావాలి, పెద్దవాళ్ళకి ఎంత కావాలి, ఉమెన్స్కి ఎంత కావాలి, మోడర్న్ పీపుల్స్కి ఎంత కావాలి, లావ్ అవ్వడానికి ఎంత కావాలి, సన్నగా అవ్వడానికి ఎంత కావాలి, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్.
ఇవన్నీ చేయకుండా మనం ఎప్పుడు ట్రీట్ చేయకూడదు. ఇప్పుడు మనం కాంక్రీట్ జంగిల్లో ఉన్నామండి. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్స్ లేవు, అపార్ట్మెంట్లో ఉంటున్నాము. మరి పిల్లల ఆరోగ్యం విషయంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు అందరికీ ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది సార్. అలాగంటే ఆర్టిఫిషియల్ ఏది ఈజీగా వచ్చేయాలి. ఇప్పుడు చూడండి, రిమోట్ ఫ్యాన్ ఆన్ చేయని రిమోటే. ఇంతకుముందు కనీసం లెగిసి ఆ స్విచ్ అని వేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు, అన్నీ ఇక్కడికి మన దగ్గరికి వచ్చేయాలి. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఫిజికల్ యాక్టివిటీస్ పిల్లలకి తగ్గిపోయాయి. కాబట్టి మీరు చెక్ చేయండి, 2019 తర్వాత ఇంకా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఫస్ట్ ఎక్కడ స్ట్రెస్ స్టార్ట్ అవుతుందంటే కన్నా ఇక్కడ ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్, టీవీలు, ఇవన్నీ ఫస్ట్ అక్కడ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ఐ కనెక్ట్ ఎక్కడ ఉంటుంది? నా తెలిసిన బ్రెయిన్. మనం చూస్తే ఎక్కడి నుంచే కదా ఫస్ట్ మనం జ్ఞానంధ్రాలు అంటారు కదండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇన్ స్టార్ట్ అయినాక వాళ్ళు చూసేసి ఫస్ట్ స్ట్రెస్ అవుతుంది అన్నమాట. అది ఇంకా ఫోకస్ చేస్తారు, ఇంకా అప్పుడు ఒక స్ట్రెస్ పుడుతుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఒబేసిటీగా తయారవుతున్నారు. అంటే తింటుంటారు, ఇంకా వేరే పని లేదు, కూర్చున్నారు, తింటున్నారు, చూస్తున్నారు, మళ్ళీ కూర్చున్నారు, తింటున్నారు, చూస్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయింది. అది కూడా 1 గంట 2 గంటలు కంటే మనం ఒక 2 గంటలు 3 గంటలు సినిమా చూస్తేనే, కూర్చొని చూస్తేనే అమ్మా అని ఒక ఒళ్ళు విచ్చుకోవడము, ఒక టైప్ ఆఫ్ బాడీ అవుతుంది. అవునా? అలాంటిది వాళ్ళు ఎంతసేపు కూర్చున్నారు, అటు ఎన్ని రోజులు కూర్చుంటున్నారు. కానీ చెక్ చేయండి, ఒకరోజు మన మూవీ 3 గంటలు కూర్చుంటే కన్నా మధ్యలో 1.5 అవర్ తర్వాత గ్యాప్ ఇస్తాం. మళ్ళీ తర్వాత అప్పుడు లేచిన మన బాడీ ఎలా ఉంటుంది? అవునా? అలాంటిది వాళ్ళు పొద్దున 8 నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం 2:33 వరకు కంటిన్యూ కూర్చుంటున్నారు. అవునా? అటు ఎన్ని రోజులు కూర్చుంటున్నారు? కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు. మరి వాళ్ళ బాడీ పొజిషన్ ఏంటి? బ్యాక్ ఏమవుతుంది? సో గ్రోత్ హార్మోన్స్ దెబ్బతిండిపోతున్నాయి. ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. సన్ చూడట్లేదు ఎవరు. మార్నింగ్ లేసి ఒక స్కూల్ ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళు వేస్తే ఇప్పుడు 6కి ఎప్పుడు లేస్తారు బాబు వారు పాప. లేచిన తర్వాత 8 o'clock స్కూల్, 8:30 స్కూల్ ఉంటారు, వస్తారు. కార్లో 6 స్కూల్లో బస్సు వేసుకెళ్తారు. ఏసీ స్కూల్లో పోయినా మళ్ళీ ఏసీ, మళ్ళీ అక్కడ కూడా సిస్టమే. బయటికి పోరు. బయటకు కూడా నేను చెప్పేది యావరేజ్. కొన్ని స్కూల్లో బయట ఆడిపిస్తారు, యావరేజ్గా చెప్తున్నాను ఏదన్నా. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఫిజికల్ యాక్టివిటీ తక్కువే ఉంటాయి. ఎందుకంటే చదువుకు, మన ఇండియాలో చదువుకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫిజికల్ ఇవ్వమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. మనం చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కూడాను డబ్బేస్ ఎక్కువైపోతున్నారు. ఎవరు చూడండి, బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, స్పాండిలైటిస్. నేను చెప్పింది కాదు, WHO చెప్పిందే. కాబట్టి మనం హాస్పిటల్ చెక్ చేస్తే కానీ తెలుస్తుంది అన్నమాట ఎంతమంది మనం కేసెస్ వస్తున్నాయని చెప్పేసి. సో మనం ఫిజికల్ యాక్టివిటీ చేయాలి పిల్లలకి. సరే, మీరు వారం రోజులు మీరు చేయలేదు కదా, అట్లా లాస్ట్ 2 days సాటర్డే సండే అట్లీస్ట్ ఈ ఫిజికల్ యాక్టివిటీస్ నేర్పించండి. మన పిల్లోని ఎప్పుడు పని చెప్పాలే కానీ పని చెప్పుకొని ఉండకూడదు. పిల్లలకు పని చెప్పాల్సిందే. చెప్తే అంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివ్ అవుతాడు. ఫిజికల్ యాక్టివ్ మైండ్ ఫస్ట్ యాక్టివ్. మా వాడికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. బయటకు తీసుకెళ్ళాలి, అగ్రికల్చర్ కానీ ఇంకోటి ఏదైనా కానీ ఎనీథింగ్ ఒక యాక్టివిటీ అయితే చేయించాలి. వారానికి 5 to 6 hours ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అది చేస్తేనే మన అందులో కొంతవరకు మనం బెటర్ ఉంటాం. అదే ఫిజికల్ యాక్టివిటీ చేసినా మైండ్ ఫ్రెష్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. ఇంకో స్ట్రెస్కి మందు స్వెట్. స్ట్రెస్కి వేరే దేనికి మెడిసిన్ లేదు ప్రపంచంలో, ఒక స్వెట్ తప్ప. కాబట్టి మీరు చెక్ చేయండి, ఒక మనిషి బాగా స్ట్రెస్లో ఉన్నాడు, ఒక గేమ్ కానీ ఏదైనా ఆడిపించండి, నెక్స్ట్ 1 hour తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి అతన్ని ఎంత ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే గేమ్ ఆడేటప్పుడు వేరే థాట్స్ ఏం రావు, నీ ఫోకస్ నా గేమ్ మీద కానీ ఇంకోటి అంటే నాట్ ఈవెన్ గేమ్, ఏదైనా కానీ ఎనీ యాక్టివిటీస్ స్వెట్ రావాలి. ఎప్పుడైతే స్వెట్ 1 hour కష్టపడి స్వెట్ వస్తుందో అప్పుడు స్ట్రెస్ వెళ్ళిపోతుంది. మరి కాసేపు ఏసీ ఆపేసి అనుకుంటే బాగా స్వెట్ వస్తుంది కదా. ఎస్, ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెస్. ఫిజికల్గా చేసి బాడీని కష్టపడి మన అదే అంటారు కదా కష్టజీవిలో అని, ఆ 1 hour కష్టపడితే వచ్చే స్వెట్, కూర్చుంటే వచ్చే స్వెట్ కాదు, కష్టపడాలి. మీ సొంతూరు ఎవరండి? అసలు ఎలా వచ్చారు ఈ అథ్లెటిక్స్ వైపు? సార్ మాది వచ్చేసి భద్రంపల్లి సార్, నియర్ తొండూరు మండలము, పులివెందుల దగ్గర. అది మాది పల్లెటూరు అన్నమాట. సో మాకు వ్యవసాయం బాగుంది. అప్పుడు మా నాన్న వ్యవసాయం చూసేవాళ్ళు, మేము వ్యవసాయం చేసేవాళ్ళం, అలా ఉన్నది. సో నాకు అంటే మా పిల్లప్పటి నుంచి మనకు ఒకటి ఉంటాయి కదా సార్, అంటే నేను కొంచెం అప్పుడు ఎడ్యుకేషన్లో వీక్ ఉన్నాను. ఎడ్యుకేషన్లో వీక్ ఉంటే అప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు, మన ఇంట్లో అంటారు కదా, పక్కన బాగా చదువుతున్నారా, నువ్వేం చదవలేకపోతున్నావు, అదిరా
ఇది మనం Common గా జరిగేది. కంపేరింగ్ చేస్తారు. కంపేర్ చేస్తారు. ఇది ఏంట్రా నేను ఎప్పుడు చేసినా నాకు అని చెప్పేసి, అయితే నేను 7th క్లాస్ టైంలో ఖోఖో బాగా ఆడేవాడిని, ఫిజికల్ యాక్టివిటీస్. సో ఫిజికల్ యాక్టివిటీస్ బాగా చేసామని అప్పుడు ఇంకా 8th క్లాస్ ఉన్నప్పుడు నేను 7th 8thలో ఉన్నప్పుడు నేను 10th క్లాస్ ఆడేవాడిని. అది న్యాచురల్ నాకు స్పీడ్, గాడ్ గిఫ్ట్ అన్నమాట స్పీడ్. ఆ స్పీడ్లో అలా చేస్తూ రావడం వలన బాడీని కొంచెం బాగా, అప్పుడు ఇంకా అక్కడ నుంచి నేను ఇంకా పేపర్కి వచ్చింది నాకు రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయిన విద్యార్థి అని. సో ఆ తర్వాత నేను ఇంకా 10th క్లాస్లో ఇంకా చదివాను. ఇంక ఇంటర్మీడియట్ అంతా ఇక్కడే ఇంటర్మీడియట్ ఇక్కడికి వచ్చేసాను అన్నమాట. అప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో నేను 8 years ఉన్నా యాజ్ ఎ ప్లేయర్గా. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది పెద్ద సంస్థ అన్నమాట. దాంట్లో నేను 8 years యాజ్ ఎ ప్లేయర్గా ఉన్నాను. అప్పుడు మా గురుగారు ఉన్నారు రమేష్ గారు, ఆయన దగ్గర నేను ట్రైన్ చేశాను. అంతకుముందు వంశీధర్ ఉన్నారు కోచ్. ఆయన ఫస్ట్ నా గురువు వంశీధర్. ఆయన వచ్చేసి మన ఎల్వి స్టేడియంలో ఉండేవాడు అనమాట. ఇంట్లోంచి ఆల్మోస్ట్ ఒక పారిపోయి వచ్చాను అనుకోండి. ఎందుకంటే ఇంట్లో అందరూ నువ్వు వాడు చదువుతున్నాడు, చదవలేదు, నువ్వు చదువుతున్నాడు ఇలా ఉంటుంది కదా. ఇదేంటారా ఏదో ఒకటి సంథింగ్ ఈజ్ అచీవ్, ఏదో ఒకటి సాధించాలి అని. ఒక ఈరోజుకి 5 liters కిరోసిన్ స్టవ్, ఒక 20 kgs రైస్ ప్యాకెట్, ఒక 2 సంచులు వేసుకొని అప్పుడే వచ్చేసామాట. నేనేం చేస్తామని అంటే అప్పుడు వర్క్ చేస్తామని. ఎలాగంటే కన్నా అప్పుడు ఈ వ్యవసాయంకి వెళ్ళేవాడిని, 10 రూపాయలు కూడా పనిచేశాను నేను. వ్యవసాయం చేసినాక దాంట్లో నాకు ఇప్పుడు నేను చెప్తుంటే స్ట్రెంత్ అప్పుడు వచ్చింది నాకు, బేసిక్ స్ట్రెంత్ అది. 10 రూపాయలకి పనిచేసామంటే మనము ఈ వ్యవసాయానికి మనం వెళ్ళినప్పుడు అంటే కూర్చొని ఒక 100 మీటర్లు 200 మీటర్లు కలుపు తీయాల్సి వస్తుంది. నీ జాయింట్, యాంకిల్ జాయింట్, బ్యాక్ స్ట్రెంత్ 3 ఫ్లెక్సిబుల్ అవుతాయి. సో అట్లాగా పని చేశాను నేను. ఆ పని చేసినప్పుడు కానీ మోయడము, తవ్వడము, ఇవన్నీ పొలం ఇన్ని ఉంటాయి. తవ్వడము, మోయడము, తీయడము ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అట్లా కొంత డబ్బులు కూడబెట్టుకునేవాడిని. ఆ డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్ వచ్చి పెట్టేవాడిని. మళ్ళీ పోయేవాడిని, మళ్ళీ తీసుకొని మళ్ళీ చదువు 2 బ్యాలెన్స్ చేసుకునేవాడిని. ఇంకా అప్పుడు నేను కిరణ్ కుమార్ అంటే మనం నా కోచ్ అన్నమాట. వంశీధర్, కిరణ్ కుమారు, రమేష్ గారు, నాకు స్కూల్లో పీఈటీ శ్రీనివాసరెడ్డి సార్, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక దగ్గర నేర్చుకున్నా. ఒకరు ఎలాగా ఉండాలో నేర్చుకున్నా, ఒకరు ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకున్నాను, ఇంకొకరి దగ్గర ఎలాగా సిస్టమేటిక్గా ప్రొఫెషనల్గా వెళ్ళాలో నేర్చుకున్నాను, ఒకరు హార్డ్ వర్క్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. సో ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే ఓకే, దీనికి చాలా ఖర్చు అవుతుంది కదా, మీరు చదువుకోవడానికి కానీ లేకపోతే ఇట్లాంటి వాటికి చాలా ఖర్చు అవుతుంది. మరి అవంతా ఎట్లా, ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళ పోనీ? ఎస్ సార్. ఇప్పుడు నేను 2000 ఆ టైంలో ట్రైన్ చేశాను అనమాట. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యాను 2003 ఆ టైంలో. రైల్వే జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యా. అక్కడ చదివానమాట. అయితే రైల్వే డిగ్రీ ఇంజురీస్ నాకు ఎక్కువ అయిపోయాయి. బికాజ్ నేను ఎక్కువ ట్రైన్ చేసామని బాగా. కరెక్ట్ టైంలో నాకు ఇంజురీ అవ్వడం ఇవన్నీ జరుగుతుండేది. బాగా క్రిటికల్ పొజిషన్లో అప్పటికి నేను స్టేట్ గోల్డ్ మెడలిస్ట్. మంచి ఉస్మానియాస్లో కంటిన్యూగా 4 years 4 gold కొట్టిన వ్యక్తి నేను. 200 meters 4 years 4 golds వరుసగా. సో ఒకసారి నేను పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా 3 medals సంపాదించామని, 3 to 5 medals ఖచ్చితంగా, నో డౌట్. అంటే అంత వర్క్ చేసామని, బాగా వర్క్ చేసామని సార్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:30 3:45 లేచి ఓరుగా చేసుకున్నాం. ఎందుకంటే ఈ అథ్లెటిక్స్ అనేది ఇండివిజువల్ గేమ్. మనం ఎంత కష్టపడితే నువ్వు అంత ముందుకు వెళ్తావు. ఈ కాన్సెప్ట్ అనమాట. రాటుగా చేసామని బాగా గట్టిగా. సో అలాగా ట్రైన్ చేసామని. తర్వాత నేను ఇంకా 2006-2007 మంచి పీక్ గౌతమ్ రెడ్డి అని బిగ్ సి డైరెక్టర్, ఆయన నాకు స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసినాక నేను నేషనల్ రికార్డ్ పెట్టాను 2006లో. ఇప్పటికీ ఆ రికార్డ్ బ్రేక్ అలాగే ఉంది. 2006లో 4x400 meters లో చెన్నైలో చేసాం 3.16.03. సో టీం 4 members చేస్తాం టీం. అందులో మేము రికార్డ్ పెట్టామన్నమాట. ఆ రికార్డ్ ఇంకా బ్రేక్ అలాగే ఉంది. సో ఆయన నాకు గౌతమ్ రెడ్డి ఆయన నాకు చేయడం వల్ల, సపోజ్ స్పాన్సర్ చేయలేదు అనుకోండి, నేను మనకున్న దానికి చాలా కష్టం అన్నమాట. అట్లాగే ఉదయ్ కుమార్ ఉన్నాడు, సిఎస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, రాజశేఖర రెడ్డికి మన చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. ఆయన సపోర్ట్ చేశాడు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఆయన సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు అన్నమాట. వీళ్ళందరూ ఓన్లీ ఫర్ వర్త్ చూస్తారు. వాళ్ళు వర్త్ చూసి యాస్ ఈజ్ గుడ్ అని చెప్పేసి మనము పుష్ చేసామన్నమాట. సో భార్గవ్ రెడ్డి ఒక్కొక్క పాయింట్లో ఒక గురువు, ఒక్కొక్కరి దగ్గర ఒక గురువు, అట్లాగా మనము చేసుకుంటాం. మరి ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు మీరు ఒలింపిక్స్ స్థాయికి
వెళ్ళటానికి ఎందుకని ఆ ప్రయత్నం చేయలేదు? నాకు కరెక్ట్ టైంలో ఇంజురీస్ అయ్యాయి సార్. ఇంజురీస్ అవడం వలన బాడీ సపోర్ట్ చేసేది కాదు. అంటే నాకు తెలియని వయసులో ఎక్కువ చేశానమాట. ఎక్కువ ఓవర్లోడ్ చేయడం వలన ఎక్కువ ఇంజరీస్ అవ్వడము, కరెక్ట్ టైంలో ఇంజరీస్ రావడము, దెబ్బలు తగ్గడము అని నాకు బాగా జరిగాయి అన్నమాట. సో ఈ జరగడం వల్ల ఆ ట్రీట్మెంట్ కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది. నాకు దగ్గర అంతా అప్పుడు కొంచెం పెట్టలేక కరెక్ట్ టైంలో అవ్వడము, ఈ దీంతోపాటు ఇంకన్నీ. సో జాబ్ ట్రయల్స్ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేయడము, ఇవన్నీ ఆ తర్వాత నేను గో టు ఈ రూట్కి వెళ్ళాను అన్నమాట. ఎడ్యుకేషన్, గో టు ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లో మంచి డీప్ వెళ్ళాను, అక్కడ నాలుగు సంపాదించాను. ఆ విధంగా మనం విల్ ట్రై ఇట్. అలాగే ఇప్పుడు ఇండియా టీంకి కోచ్గా చేస్తున్నారంటున్నారు, అలాగే పివి సింధు గారికి కొంత మీరు కోచ్గా పనిచేశారంటున్నారు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అవకాశాలు మీకు? బికాస్ గోపిచంద్ సార్. ఎందుకంటే గోపిచంద్ సారు వర్క్ అబ్జర్వ్ చేస్తాడు. ఆయన ఎలా చేస్తాడు ఏంటి, ఆయన గొప్పతనం ఏంటంటేనా అబ్జర్వేషన్ చాలా బాగుంటుంది. ఇంక వర్తుందా లేదా, ఈయన ఎంతవరకు చేయగలుగుతాడు, యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇవన్నీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తాడు అనమాట. సో ఈ వీటిలో నేను అప్పుడు 2015లో అక్కడ జాయిన్ అనమాట. గోపిచంద్ గారు 2015లో జాయిన్ అయ్యాను. 2015 నుంచి నేను కంటిన్యూగా అక్కడే చేస్తున్నాను. 2015లో జాయిన్ అయినప్పుడు అంతకుముందు నేను హైదరాబాద్ స్టేట్ క్రికెట్ టీమ్కి ఫిట్నెస్ కోచ్గా పనిచేశాను. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో 3 years పనిచేశాను. సో అలాగా క్రికెట్ ప్లేయర్స్కి చాలామంది నేను ట్రైన్ చేశాను. తర్వాత డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్ శ్రీకాంత్ ప్రజెంట్ సిఐడి ఐజీ, బిఆర్ మీనా ఐఏఎస్ ఆఫీసర్, ధనంజయ రెడ్డి ప్రజెంట్ జగన్ దగ్గర ఉన్నారు ఆయన. వీళ్ళందరూ నేను చాలామందిని ట్రైన్ చేశాను, డాక్టర్స్ కూడా. ఇంకా మనం గోపిచంద్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత ఇంకా పిల్లలకి మంచి ట్రీట్ చేశాను అన్నమాట. అంటే మీ లైఫ్లో ఇప్పుడు చూసుకున్నప్పుడు ఒక అథ్లెటిక్ దగ్గర నుంచి మీ జర్నీలో మీకు ఏది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? సక్సెస్. నేను ఈ రోజు నేను ఇక్కడ చేస్తున్నానంటే కన్నా దాని గురించి ఆలోచిస్తాను, అయిపోయి గురించి ఆలోచించాను. ఈరోజు సపోజ్ ఒక ప్రాబ్లం మనకు ఖచ్చితంగా ఒక మనిషికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ రోజుకి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయడానికి మనకున్న ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలి. మన దగ్గర చాలా ఆయుధాలు ఉంటాయి, కానీ ఆ టైంకు ఆ సిచ్యువేషన్కి దాన్ని ఉపయోగించాలి. అప్పుడు మనకు ఆ వెపన్ కరెక్ట్ ఉపయోగపడుతుంది. సో ఆ రోజు నేను క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట. నాకు ఏంటైనా సపోజ్ నాకు ఒక ప్రాబ్లం, ఒక మనిషి నాకు ఒక ప్రాబ్లం వస్తేనా నేను ఫస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళిపోతాను. ఆ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ అతను ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, దానికి సొల్యూషన్ ఎక్కడ అవుతుంది, అలాగే నేను సొల్యూషన్ వెతుకుతాను. నా ప్లేస్లో నేను సొల్యూషన్ వెతుకుతాను, ఆ ప్లేస్లోకి వెళ్ళి నేను సొల్యూషన్ వెతుకుతాను. సో అట్లా నేను చాలా దాంట్లో మంచి ఎక్స్పర్ట్. అట్లా మీరు ఏమేమి చేయగలిగారు, ఏ వ్యక్తులకి ఎలాంటివి చేయగలిగారు ఏమైనా చెప్పగలరా? ఉదాహరణకి ఏదైనా ప్రాబ్లం ఉండి వచ్చి మీ దగ్గరికి వచ్చి. ఎస్ సార్. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారు, ఐపీఎస్. ఆయనకి బాగా వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ కదా సార్, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆయనకి ఫోకస్ ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కార్డియో మీద చేయించేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు బెల్ట్ వేసి ఉంటారు కదా టైట్. సో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ బాగుంది అనుకోండి, ఇంకా బాగుంటుంది, బెటర్గా చేయగలుగుతారు వర్క్. అలాగే కార్డియేషన్ కొంచెం బాగుండాలి వాళ్ళకి, అంటే ఎక్కువసేపు నిలబడాలి. సో వాళ్ళకి దాని మీద ఫోకస్ చేస్తామని. కొంతమంది డాక్టర్స్ చేసేవాళ్ళు. కొన్ని డాక్టర్స్ ఎలా అంటే జనరల్ ఫిట్నెస్ పేపర్, వెయిట్ లాస్ ఇలాగ చేసుకుంటూ, అంటే వెయిట్ లాస్ మెయిన్ వాళ్ళకి. తర్వాత వెయిట్ లాస్ అనేది న్యాచురల్గా వెయిట్ లాస్, నాట్ అది న్యాచురల్గా వెయిట్ లాస్ అనేది. తర్వాత కిడ్స్ వస్తారు. కిడ్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ బాడీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయాలి. బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది చేసినప్పుడు ఎలా వాళ్ళు కొంతమంది కొన్ని బాగా చేయగలుగుతారు, కొన్ని చేయగలుగుతారు. అది ఐడెంటిఫై చేసి మనం పాయింట్అవుట్ చేసి దాన్ని క్లియర్ చేయాలి. ఏజ్డ్ పర్సన్ ఉంటారు, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఉంటాయి, ఐడెంటిఫై చేయాలి దేంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చేసుకుంటారు. అలాగా చేస్తాను అన్నమాట. సార్ ఇప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు నాకు. ఇప్పుడు మనం తినాలి, వాటిని క్యాలరీలను బర్న్ చేయాలన్నారు, మరి ఇంకో పక్క ఎర్న్ చేయాలి. మరి ఇవన్నీ చేయాలంటే మంచి ఎర్నింగ్ కూడా ఉండాలి కదా. అసలు ఏది చేయాలి, ఎలా చేయాలి? ఇందాక చెప్పినట్టు మనము ఎక్సర్సైజ్, వాకింగ్లు ఇవన్నీ చేయాలి. ఇవన్నీ ఎవరు చేయలేరు, నాకు కష్టంగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక 4 మాత్రం ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసుకోండి రెగ్యులర్గా. ఇదేం నేను చెప్పింది కాదు, మన పూర్వీకులు కూడా ఇంతకుముందు వాడారు. వ్యాయామశాలలు ఉండేవాడు.
దాంట్లో వాళ్ళకి తెలిసిన ఎక్సైజ్లు మెయిన్ 5. ఒకటేంటి దంట్స్ అండ్ బయోటిక్స్, అంటే కంప్లీట్గా పుషప్ చేయడం, బాడీని ఇలా తీసుకెళ్ళి వీ షేప్లో తీసుకురావడం. దానివలన నీకు ఆల్ ద పెక్టోరల్ మజిల్స్, ఆల్ ద బ్యాక్ మజిల్స్ అండ్ షోల్డర్స్, రిస్ట్ మొత్తం అప్పర్ బాడీ మొత్తం కవర్ అయిపోతుంది. స్ట్రెంథనింగ్ అండ్ స్ట్రెచింగ్. ఓకే. అండ్ బయోటిక్స్, కూర్చొని లేకుండా గుంజీలు అంటారు. అది ఏమైనా అట్లీస్ట్ స్క్వాట్స్ అంటారు, మనం స్క్వాట్స్ అంటారు. ఇవి అట్లీస్ట్ చేయొచ్చు. ఓకే. సూర్య నమస్కారాలు ఒకరు ఒకలా చెప్తుంటారు. ఏది చెప్పినా కూడాను సూర్య నమస్కారాలు మంచిదే. సూర్య నమస్కారాలు చేయాలి. దంట్స్ అండ్ బయోటిక్స్. అట్లాగే కొంత బరువు, ఒక బకెట్ మోయడం కానీ, బిందె మోయడం కానీ, ఏదైనా సరే. ఎందుకంటే ఈరోజు రేపు బరువు మోయడం మానేస్తారు అసలు. అవును. 10 కేజీలు ఇక్కడ నుంచి ఒకటి తీసుకెళ్ళరా అంటే కన్నా చెయ్యి వస్తుంది అనే థాట్కి వెళ్ళిపోయారు. సో అట్లీస్ట్ 10 కేజీలు కూడా బరువు మోయలేకపోతే మనం రేపొద్దున ఫ్యూచర్కి మనం ఎలా ఉంటాము? సో మన వెయిట్ ఎంత ఉందో అంత వెయిట్ లిఫ్ట్ చేయాలి ఎవరైనా కానీ. అప్పుడు ఏజ్ మళ్ళీ క్యాలిక్యులేషన్ ముసలిలో ఉన్నాం కదా, మన ఏజ్ ఎంత ఉందో అన్ని కిలోలు లిఫ్ట్ చేయొచ్చు. అయితే అంటే నా చిన్నప్పుడు ఒక ఆయన 50 కిలోలే బరువు ఉండేవాడు, 100 కిలోలు బస్తా మోసేవాడు, అలవాకగా మోసుకెళ్ళేవాడు. ఎస్ సార్. అది బోన్ డెన్సిటీ అండ్ మజిల్ స్ట్రాంగ్ ఉంటుంది. ఒక మనిషి ఇప్పుడు 50 కేజీలు ఉన్న వ్యక్తి 100 కేజీలు 120 వరకు కూడా ఈజీగా చేయగలుగుతాడు. ఎందుకంటే అంత స్టామినా ఉంటుంది అతనికి, అంత స్ట్రెంత్ ఉంటుంది. ఉపయోగించకపోతే ఏది పనికిరాకపోతుంది, ఉపయోగిస్తే అన్నీ పనికి వస్తాయి. మనమైనా సరే మన వెహికల్ తీసుకున్న తర్వాత అది ఉపయోగించలే పెట్టలేము, ఖచ్చితంగా అది పాడైపోతుంది, పనిచేయదు. నువ్వు వాడుతున్నావు అనుకోండి మంచిగా పనిచేస్తుంది. మరి ఎక్కువ వాడడం ప్రమాదమే. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ మీకు అతివృష్టి అంటారు. ప్రతి ఒక్కదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంటుంది అంటే కనుక ఇప్పుడు మనకు ఒక వెహికల్ అంటే దానికి ఇంత టైం ఉంటుంది, అలాగే దీనికి ఇంత టైం ఉంటుంది, దీనికి ఇంత టైం ఉంటుంది. కానీ ఎక్సైజ్ కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు, తగ్గించుకుంటాడో అందరికి ఇందాక చెప్పిన అసెస్మెంట్స్ అంటే ఏంటంటే ఏది తగ్గించుకోవాలో ఏది పెంచుకోవాలో, ఎంతవరకు పెంచాలి ఎంతవరకు తగ్గించాలి, దట్ ఈస్ లోడ్ మేనేజ్మెంట్ అంటారన్నమాట. ఆ లోడ్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక చెప్పారు కదా 50 కిలోలు వస్తే 100 మైలు, ఎస్ అటు ఎన్ని రోజులు మొదలుతాడు. నేను చెప్పి రోజు మోస్తే కొంతవరకు చేయగలుగుతాడు, అప్పుడప్పుడు మోయగలగాలి. మన వెయిట్ ఎంత ఉందో అంతవరకు మోయగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ సార్ మనం 1 కేజీ లిఫ్ట్ చేయాలనుకోండి, కొంత శక్తి మాత్రమే ఉపయోగిస్తాం. ఒక 10 కేజీలు అయితే కొంచెం బలం ఎక్కువ, ఒక 20 కేజీ అయితే ఇంకా లేదు. మన వెయిట్ అంతా ఉపయోగించాలంటే మన బాడీలో ప్రతి నర్వ్స్, జాయింట్స్, అణువు, సెల్ ప్రతి ఒక్కటి గట్టిగా బిగబెట్టి చేస్తే కానీ అది మనము లిఫ్ట్ చేయలేం. సో రైట్, ఆ శక్తి రావాలి. అప్పుడు మన బాడీలో అయితే మన ఈ ఆర్గన్స్ అన్నీ బర్న్ అయిపోయి కొత్త ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. ఆ ఎనర్జీ కావాలి మనకు. అది చాలామంది ఇప్పుడు చేయట్లేదు, సేఫ్ జోన్కి వెళ్ళిపోతారు. అన్నిటికీ సేఫ్ ఉండడం వల్ల బాడీని చాలా ఈరోజు చాలా అప్పుడు సేఫ్ జోన్ దాటి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం మన దగ్గర అయితే కన్నా సేఫ్ ఉండట్లేదు కదా, ఇంకా ఎక్కువ సంపాదించాలి వెళ్తున్నారు చాలా మంది. అక్కడ సేఫ్ జోన్ లేదు. మరి హెల్త్ కేర్లో సేఫ్ జోన్ వస్తుంది. సో ఎంతమంది ఇప్పుడు మనం బాడీ వెయిట్ మనం ఎత్తగలుగుతున్నారు? ఒక మనిషి 5 floors 5 to 6 floors ఎక్కి దిగగలగాలి 3 to 3 times అట్లీస్ట్ 3 times ఏవైతే అప్పుడు అంత స్టామినా అంటే బేసిక్ అయిపోయి. అలా చెప్పేసి మళ్ళీ నేను ముసలాం కదా ఎక్కి దిగాలని కాదు. అంటే ఇప్పుడు 4 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, చాలామంది మెట్లు మించి వెళ్ళట్లేదు, అసలు లిఫ్ట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ అదే కదా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయాయి. అంటే అందరికీ ఈజీగా వచ్చేయాలి. ఈజీగా వేసంటే ప్రాబ్లమ్ కూడా తొందరగా వచ్చేస్తాయి. మన ఈజీగా ఏది రన్ అవ్వకూడదు. ఇప్పుడు ఎక్సర్సైజులు కూడా ఏ టైంలో చేయాలి, పర్టికులర్గా ఈ టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? ఎక్సర్సైజ్ సార్, ఇప్పుడు వాళ్ళకున్న హ్యాబిట్స్ మనకు జాబ్ హోల్డర్స్ ఉంటారు, కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, కొంతమంది హీరోస్ హీరోయిన్స్ ఉంటారు. ఈ టైంలో చేయాలా అనే రూల్ ఏం లేదు సార్. ఒక్కటి మాత్రం చేయకూడదు అంటే భోజనం చేసిన తర్వాత 1 hour 1.5 hour చేయకూడదు. 1 hour ఆ తర్వాత మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేసినా కూడా మంచిదే. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని బట్టి మారుతుంటుంది. ఎందుకు పొద్దున్న చేయాలి అంటే ఆ టైంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి.
అందుకే చూడండి మీరు నైట్ అంతా మేల్కోవడం ఒక డిఫరెంట్ 3 to 5 ఆ 2 hours మేల్కోవడం ఇంకో ఎత్తు. ఎందుకంటే అది ఎందుకు మనకు అంటారు కదా మనకు బ్రహ్మముహూర్తం అని. బ్రహ్మముహూర్తం అనేది బికాస్ ఆఫ్ ఈ ఆక్సిజన్ బాగా ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అప్పుడు మంచిగా నిద్ర వస్తుంది. ఆ టైంలో మీరు ఏ చేస్తే సక్సెస్ఫుల్లే. సో అందుకు మార్నింగ్ టైంలో మీరు చేయండి అంటే ఫ్రెష్గా ఉంటుంది కదా, మార్నింగ్ అంతా పడుకొని మంచి ఫ్రెష్గా ఉంటుంది కదా చేయండి అంటారు. అంతేగాని కొంతమంది షూటింగ్ అంటారు, కొంతమంది షూటింగ్ వెళ్ళి నైట్ ఎప్పుడు వాళ్ళు ఎప్పుడో 7 షూటింగ్ అయిపోతుంది, ఇంటికి వచ్చేసరికి అక్కడెక్కడ భోజనం చేస్తారు, వచ్చేసరికి నైట్ 9:30. ఎస్ అప్పుడు చేయొచ్చు హ్యాపీగా, చేయకూడదు రూల్ ఏం లేదు అక్కడ. కొంతమంది మీరు ఇంకోటి ఫారినర్స్కి వెళ్తే వాడు మధ్యాహ్నం బయట ఉంటాడు 12 o'clock 1 o'clockకి, వాడికి ఆ టైం కుదురుతుంది. సో ఈ టైంలో ఈ టైం చేయకూడదు అని ఏం లేదు. చాలా కూడా తెలియదు ఈ విషయం. ఇది మనం ఈ టైంలో చేయాలా ఎందుకంటే ఆ టైంలో ఫ్రీగా ఉంటాం కాబట్టి. చాలామంది భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం పూట 1 గంట 2 గంటలన్నా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు, 1 అరగంట అన్నా. నిజంగా అలా నిద్రపోవాల్సిన మధ్యాహ్నం పూట పడుకోవాల్సిన అవసరం ఉందా? ఉంది సార్. ఎందుకు అంటే మీరు మార్నింగ్ ఇప్పుడు 6 o'clock లేస్తారు. మన బాడీ ఆర్గాన్స్ కానీ మన మజిల్స్ గ్రూప్స్ కానీ ఏదైనా కానీ అలసట అంటారు. ఎక్సర్సైజ్ చేసినాక చాలా మంది అలసిపోతారు అన్నమాట. యాక్చువల్లీ ఎక్సర్సైజ్ చేసినాకంటేనే కొంచెం మంచిగా చేస్తారు కదా, ఒక 15 నిమిషాలు to ½ hour ఎక్కడెప్పుడైనా కానీ. శవాసనం అంటారు కొంతమంది, అయిపోయిన తర్వాత శవాసనం ఇస్ డిఫరెంట్. అయిపోయినాక ఇంటికి వచ్చి కొంచెం 15 నిమిషాలు పడుకున్నారంటే కన్నా మీరు నైట్ వరకు మరి ఎక్కడ పడుకోవాలి అసలు, మీ బాడీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అలసిపోయి పడుకోవాలా, ఊరికి పడుకోకూడదు. పోయి అలసిపోయినప్పుడు మీరు ఏం చేయలేదు ఎక్సైజ్, అప్పుడు మీరు మార్నింగ్ 5 ఎప్పుడో 6:30 6 లెగిస్తారు, 12:30 1 వరకు ఉంటారు, భోజనం చేస్తారు. అప్పుడు ఎంత అయింది? 6 hours అయింది. 6 hours అలసిపోయింటారు కదా, అటు తిరిగి వస్తాను ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. అప్పుడు ఒక స్నాప్ తీసుకోవాలి, 15 minutes, మినిమం 15 minutes, మ్యాక్సిమం ½ hour 40 minutes. అంతకంటే ఎక్కువ తీసుకోదు. అంతకంటే ఎక్కువ తీసుకున్న లేజినెస్ వస్తుంది. ఒక స్నాప్ 15 to 30 minutes మ్యాక్స్. ఆ బిట్వీన్ ఎంత తీసుకున్నా మంచిది. సో అలా చేస్తే మీకు బాడీ రిఫ్రెష్ అనమాట. మళ్ళీ ఆఫ్ తీసాం, డే టైంలో మొత్తాన్ని ఆఫ్ చేసాం అన్నమాట, కట్ చేసాం. మనకి అందుకే మనకు ఆఫీస్లో ఏంటంటే మధ్యలో 2 hours అయిపోయినాక టీ బిస్కెట్స్ లేకపోతే సంథింగ్ ఏదైనా స్నాక్స్ ఇస్తారు. ఎందుకు రీజన్ అంటే కంటిన్యూ చేయలేదు కదా వర్క్. బాడీ కూడా అంతే, కంటిన్యూ వర్క్ చేయలేదు, కొంచెం బ్రేక్, అప్పుడు రిఫ్రెష్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్. అలా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు చిన్నప్పుడు కంపారిజన్ మొదలయ్యేది, అందుకని చెప్పి చదువులో అంత యాక్టివ్గా ఉండేవాడిని కాదు, వీక్గా ఉండేవాడిని అన్నారు. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పేరెంట్స్ గురించి చెప్పండి సార్. ఇప్పుడు ఏమంటున్నారు మీ పేరెంట్స్ మిమ్మల్ని చూసి? ఎస్ సార్, ఒకప్పుడు మేము మన ఇక్కడ ఎలా ఉంటుందండి సార్, ఇండియాలో నన్ను పరిగెడుతుంటే కన్నా పిచ్చోడు పరిగెడుతున్నాడు అన్నారు. బికాస్ అంటే మాకు అప్పుడు ఎవరు కోచ్ లేరు, స్టార్టింగ్ ఊర్లో ఎవరు ఉంటారు సార్, ఎవరు ఉండరు కదా. సో నా కాన్సెప్ట్ ఒకటే, షూ వేసుకోవాలా, పోవాలా, ఒక రోజు ఒక ఊరి నుంచి ఇంకో ఊరు పరిగెట్టాలి, అంతే కాన్సెప్ట్. పరిగెడ తప్ప ఇంకేం తెలియదు మనకి. సో అప్పుడు అట్లా చేసామని. ఊళ్ళు పరిగెట్టేవాళ్ళ? ఒక ఊరు ఒక ఊరు పరిగెట్టేవాని. అది 5 కిలోమీటర్లు, ఒకసారి ఒక చిన్న ఊరు ఎత్తుకునేవాడి, ఒకసారి ఇంకో పెద్ద ఊరు అని, ఒకసారి పోయి 10 కిలోమీటర్లు పోయి రిటర్న్ వచ్చే ఇది లేక లిఫ్ట్ అంటే ఇంక రావాలి కదా ఎట్లా. అలాగా అంటే ఒక కసిగా చేసామని. సంథింగ్ యూ అచీవ్, ఏదో ఒకటి, అది రైటా రాంగ్ అని ఆలోచించేవాడిని కాదు, చేసుకుంటూ వెళ్ళిపోవాడిని. అలాగే చేస్తూ కొంతమంది ఏంట్రా వీడి పిచ్చోళ్ళ పరిగెడుతున్నారు అది ఇది అనేవాళ్ళు, కానీ ఏదైతే ఊరికి రాదు కదా సార్. సో అలాగే చేస్తాను. మామూలుగా అన్నారు ఎందుకు రా ఇది, ఏ పట్టించుకోలేదు సార్. అంతే నా కాన్సెప్ట్ ఏంది, చేయాలా, అట్లీస్ట్ ఏదో ఒకటి రీచ్ అవ్వాలి. మాకు అప్పుడు ఏమన్నా నువ్వు ఎంత పరిగెడితే అంత వస్తావు మరి అనుకునేవాను. తెలియదు కాబట్టి ఎంత పరిగెడితే అంత వస్తాను, కానీ అట్లా పరిగెడతాం రాగానే తర్వాత తెలుసుకున్నాం. మా ఇంకా ఇక్కడికి వచ్చాక అది అయిపోయింది. మా అమ్మ నాన్న ఇంట్లో ఊర్లో ఉంటారు సార్, వ్యవసాయం ఉండేది. నాన్న ఇండియా సిమెంట్స్ చేస్తున్నారు, అమ్మ హౌస్ వైఫే. సో అట్లాగా అంటే అమ్మ పేరు అంకాలమ్మ, నాన్న పేరు అంకాలయ్య. కలిసింది మీకు అంకాలయ్య? సార్ మా ఇంటి దేవత అంకాలమ్మ అనమాట. సో ఏతో వచ్చే పేర్లు మేము ఎక్కువ మా ఇంటి దేవత కాబట్టి అంకాలమ్మ గుడి, ఆమెతో పాటు మేము ఆ పేరు పెట్టుకుంటాం, ఆ కలవాలి, అట్లా మేము పెట్టుకుంటాం అన్నమాట. అందుకే అంకాలమ్మ అంకాలయ్య మా దగ్గర ఎక్కువ. అట్లాగే మరి మీకు ఎవరికి అట్లా రాలేదుగా? నాకు వేరే మనిషి చూసి నా పేరు పెట్టాను మా అబ్బా. ఎవరైనా? ఆయన మా అబ్బా ఎద్దులంకర్ అని, ఆయన 100 years బతికాడు. ఆయన వీడు రాజులాగా బతకాల వీడు,
అని చెప్పేసి ఒక ఊర్లో మా అబ్బా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన రాజులాగా బతికేవాడు, మనోడు కూడా రాజులాగా బతకాల వీడు అని చెప్పేసి నాకు ఆ పేరు పెట్టాడు. అది అట్లా వచ్చేసింది. లేదు, ఎంతమంది అన్నదమ్ములు మీరు? నేను ఒక్కనే సార్, నాకు 2 సిస్టర్స్, మ్యారీడ్ అయింది. మా వైఫ్ పేరు లక్ష్మి. అంటే మీ వైఫ్ లవ్ మ్యారేజా లేకపోతే ప్లస్ అరేంజ్ మ్యారేజ్? సాధారణంగా ఈ స్పోర్ట్స్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడ లవ్ చేసి చేసుకుంటూ ఉంటారు. ఎస్ సార్, అది ఎట్లా అంటే సార్, నా విజన్స్ వేరున్నాయి సార్. మాకు కూడా చాలా లవ్ అవి రెఫర్ చేశారు కానీ, బట్ నేనంటే ఎప్పుడు ఆ వేలో వెళ్ళేవాడిని కాదు. నా విజన్ నాకు కనిపించేది అన్నమాట. మనకి ఎప్పుడైతే మనకు విజన్ అంటే మనకు చూస్తున్న రీచ్ అవ్వాలనుకోండి, మిగతా డిస్టర్బెన్స్ మీకు అదే కనిపిస్తుంది కానీ మిగతా కనిపించవు. సో నా థాట్స్ డిఫరెంట్గా ఉంది అనమాట. సంథింగ్ యూ రీచ్ ఇట్. మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే డైవర్షన్స్ ఉండకూడదు అనేది చేయాలి. చేస్తే దానికి నువ్వు సక్సెస్ అవ్వడానికి చాలా వర్క్ చేశాను. అసలు ఎలా అంటే ఎన్ని రకాల పనులు చేసుకునేవాడిని, హార్డ్ వర్క్ చేసుకుంటూ అట్లాగా. కానీ ఇక్కడ మా అమ్మని చూసి నాకు ధైర్యం వచ్చింది. ఒక పని ఎలా చేయాలి అనేది మా అమ్మని చూసి ధైర్యం వచ్చింది. మా అమ్మ ఏం చేస్తుందంటే కన్నా, ఏ పని అయినా సరే ఫస్ట్ దిగుతుంది, గట్టిగా చేస్తుంది. అంత కష్టజీవి అన్నమాట అమ్మ. మా నాన్న ఏం చేస్తుంటే దీన్ని ఎలా చేయాలంటే కన్నా ఎంత టెక్నికల్గా చేసే ఆలోచించేవాడు. ఓకే, ఒక పని ఎంత టెక్నికల్గా చేయాలి. మా అమ్మ ఓన్లీ హార్డ్ వర్క్. సో ఈ రెండు మనకి ఉపయోగపడేది. నేను నాన్నగారు స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళు, మీ అమ్మగారు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. అంటే తెగింపు అంటారు కదా సార్, మా అమ్మకు ఆ తెగింపు ఉంది. ఏదైనా కానీ మా నాన్నకు చేస్తాను ఎలా చేయాలి టెక్నికల్గా అలా చేస్తాం అనమాట. అలాగా ఆ దాంట్లో నుంచి నేర్చుకుని ఇప్పుడు కూడా మా ఇంట్లో వెళ్తే మా నాన్నమ్మ మొన్న చనిపోయారు సార్ లాస్ట్ ఇయర్. ఆమె ఏజ్ 109 years. మీరు ఇందాక అంటున్నారు కదా అందరూ ఫిట్నెస్ అనేది. ఆమె 109 years. ఆమె సిస్టర్ ఉంది 107. వాళ్ళిద్దరికి మా ఇద్దరిని అంటే మా అబ్బాయి అనమాట, ఆయన 100 years. మరి వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ 100 కవర్ అయిపోయారు. లాస్ట్ వరకు మా నాన్నమ్మ చనిపోయిన చికెన్ కావాలి మటన్ కావాలని అడిగేది ఆ వయసులో. ఆమె 100 సంవత్సరాలు 90 years టైంలో ఇది ఫ్రాక్షన్ సెట్ అయింది, ఇది ఫ్రాక్షన్ సెట్ అయింది, నీ ఫ్రాక్షన్ సెట్ అయింది. మళ్ళీ అక్కడ ఏమీ లేవు, ఓన్లీ ఏంది మన పసరు ఎండగానే అలా కట్టారు అంతే. మరి ఆ వయసులో సెట్ అవ్వడం అనేది చివరికి ఆమె చనిపోవడం కూడా, ఇది బోన్ 2 pieces, ఫిమోర్ బోన్ 2 pieces అయిపోయి దానికి శరీరం వేవ్స్ ఎక్కించడానికి మా వల్ల కాస్త డాక్టర్ చేతులు చేశారు. ఇంకా ఆమె తట్టుకోలేక లాస్ట్ 2 months 3 months బెడ్లో ఉండి చనిపోయింది. అంతవరకు ఆమె ఎప్పుడు ఆమె పని ఆమె చేసేది. ఓకే, మరి మంచిగా తినేది కదా సార్, ఆమె హ్యాపీగా తినేది, హెల్తీగా తినేది. ఆ కాన్సెప్ట్ ఒకటే, కాయ కష్టం చేసేవాళ్ళు అనుకుంటా బహుశా. అంతే, అంటే వ్యవసాయం బాగుంది మాకు, వ్యవసాయం బాగుంది కాబట్టి వర్క్ చేసేవాళ్ళు. అది ఎన్ని ఎకరాలు ఉంది మాకు? అప్పటి ఇంతకుముందు 80 acres ఉన్నాయి సార్, మంచిగా ఉన్నది. తర్వాత ఇప్పుడు వచ్చేసి మాకు ఇంకా అన్నదమ్ములు ఉంటాయి కదా సార్, ఇంకా పంచుకోవడం ఇప్పుడు అంత నాన్న వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు పంచుకునేసరికి తగ్గిపోతున్నారు. అప్పుడు అందుకే వర్క్ చేసేవాళ్ళు. అందుకే మాకు 6 జతలు ఎద్దులు ఉన్నాయి అన్నమాట. 6 జతలు అంటే కన్నా 3 జతలు పనికి వెళ్తే కన్నా 3 జతలు రెస్ట్ ఉంటాయి. ఈ రోజు ఇది పోతే నెక్స్ట్ అది పోతాం అన్నమాట. అంటే మాకు ఎద్దులతో పాటు మేము కూడా, మనకు మనుషులు ఎలా ఎద్దులు కూడా అంటే మా ఇంట్లోనే ఉండేటివి. వదిలేస్తారు, ఇంట్లో కట్టారు అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళు ఉంటారు, పిల్లలు ఆడుకునే వాళ్ళు ఏమి అంటే ఒక ఫ్యామిలీ హెల్తీ నేచర్ అన్నమాట. అక్కడ నుంచి నేను చాలా వరకు తీసుకున్నాం. సో ఒక మనిషికి ఎలా అయితే ఫిట్నెస్ ఉండాలి, నేచర్స్ ఎలా ఉండాలి, నేచర్తో ఎలా కొలాబరేట్ అవ్వాలి, సో ఇవన్నీ మనము అక్కడి నుంచి నేర్చుకునేటే సార్. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుంది, మీ అబ్జర్వేషన్ ఏంటి? సెల్ ఫోన్స్ ఇప్పుడు మీరు పిల్లలకు చాలామందికి మీరు ఆడుకోండి, పేషెన్స్ తక్కువైపోయి సార్. పేరెంట్స్కి పేషెన్స్ తక్కువైపోయి, పిల్లలు ఏడుస్తున్నా అంటే వాడిని బయటికి తీసుకెళ్ళి మానేసి వాడికి ఫోన్ ఇస్తారు. ఫోన్ వాడేస్తాడు. ఫోన్ మనం ఏం చేస్తే పిల్లలు ఎప్పుడు పేరెంట్స్ ఫాలో అవుతారు. పిల్లలు ఎప్పుడు పేరెంట్స్ ఫాలో అవుతారు కానీ మనం చెప్తే వినరు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి. సో మనం చెప్తే వినకపోతే వాళ్ళు ఏం చేస్తారైనా ఈ ఏడుస్తున్నా అని చెప్పి ఫోన్ తీసి పక్కన పెట్టేస్తాం. గేమ్ ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు మెల్లగా స్టార్ట్ అవుతాం అన్నమాట. కానీ ఒక మనిషి ఫిజికల్ వాడు అలసిపోతూ ఉంటాడు. అంటే ఇంకా ఒకసారి ఇంకా కొద్ది రోజులు అనుకోండి ఏడుస్తాడు, ఈ ఏడుపు ఎందుకు రా మనకు అని చెప్పేసి ఇంకా కంటిన్యూగా మనము ఇవ్వడం అది అట్లాగా అవుతుంది. ఆడ ఫిజికల్ యాక్టివిటీ బయటికి పోదు. దానివల్ల ఒబేసిటీస్, మెన్షన్స్ అదే ఆడవాళ్ళకి ముందే వచ్చేస్తున్నాయి అంటున్నారు చిన్న వయసులోనే వాళ్ళు.
చిన్నపిల్లలకు ఆడవాళ్ళకి ఇంతమందుకు మనకు 14 years మన యావరేజ్గా 14 to 15, 16 మధ్యలో ఎక్కువ మెన్షన్ వచ్చేది, తక్కువ రేరుగా 13+. ఓకే, ఇప్పుడు 11 years మెన్షన్స్ రావడం ఏంటి సార్? పిల్లల ఆర్గాన్స్ ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి చూడండి. బికాస్ ఆఫ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. ఫుడ్ మైదాలో ఎక్కువ కలుపుతున్నారు. మైదా ఈజ్ నాట్ గుడ్, మనకు తెలిసిందే. ఆయిల్ ఈజ్ నాట్ గుడ్. మనకు మనకు దొరికే ఆయిల్ ఏవి మంచిది కాదు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, నేను చెప్పడం కాదు. మీరు ఎగ్జాంపుల్ ఒక ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, మనకు దాదాపు అంటే ఎగ్జాంపుల్ మనం పల్లీల ఆయిల్ తీసుకున్నాం, ఎగ్జాంపుల్ విత్తనాల ఆయిల్ 3 kg తీసుకుంటే కానీ 1 kg రాదు ఆయిల్. అవునా? 3 kg పల్లీలు ఆల్మోస్ట్ 450 రూపాయలు 500 ఉన్నాయి క్వాలిటీ. నీకు 150 to 150 రూపీస్లో నీకు 1 లీటర్ ఆయిల్ నీకు ఎలా వస్తుంది? ఆయిల్ అని కాదు, ఏదైనా తీసుకోండి. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అదంతా మనకు స్టోర్ పేరుకుపోతుంది, ఇండస్ట్రీస్కి పేరుకుపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల తొందరగా మెన్షన్స్ వచ్చేస్తున్నాయి. తర్వాత థైరాయిడ్స్ ప్రాబ్లమ్స్. ఎవరు ఇప్పుడు థైరాయిడ్ అన్నారు, ఎందుకు వస్తున్నాయి సార్? ఫిజికల్ యాక్టివిటీస్, బికాస్ గ్లాండ్ యాక్టివిటీ కావట్లేదు, థైరాయిడ్ గ్రంథి. సో మనం చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీస్ అన్నిటికీ ఆల్ ఇన్ వన్ ఎక్సర్సైజ్ అది చేసుకుంటే. ఇంకొకటి మనం ఆయన పేరు లలిత జ్యువెలరీ ఉన్నారు కదా సార్, ఆయన పేరు మొత్తానికి డబ్బులు ఊరికే రావు అంటాడు ఆయన. గోల్డ్ తీసుకుంటే డబ్బులు ఊరికే రావు కదా, అలాగే నేను కూడా అనేది ఆరోగ్యం ఊరికే రాదు, కష్టపెట్టాలి. కాన్సెప్ట్ అదే, ఆరోగ్యం కూడా ఊరికే రాదు, బాడీని కష్టపెట్టాలి, చెమట చిందించాలి, అప్పుడే ఆరోగ్యం వస్తుంది. సో మనం అలాగా చేసుకుంటూ పోతే హెల్తీగా. ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా చెప్పారు కదా మన వాళ్ళు. అదే పెద్ద సంపద, బంగారం కాదు. ఇప్పుడు కూడా అందరు చాలా మంది ఆరోగ్య మహాభాగ్యం అని చాలా ఎందుకు తెలుస్తుంది, డబ్బు ఉంటే ఆరోగ్యం అంటారు. ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది సుఖంగా ఎక్కువగా ఉంటున్నారు, ఆనందంగా ఉండడం తగ్గించారు. ఒక మంచి కారు ఉంటుంది, ఒక BMW ఆడి కారు, మంచి సుఖం, ఎస్, కానీ బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఆనందం లేదు. బ్యాక్ ఉంటే ఎంతసేపు కూర్చుంటాడు? అసలు మనిషి రూపురేఖలే అలా పోతున్నాయి కదండి. బాపు బొమ్మలాగా ఉండాలనుకుంటే వీళ్ళు రూపురేఖలు పైనుంచి కిందకు ఒకే స్టైల్లో ఉంటున్నారు. కారు దిగారు అనుకోండి, ఆ రూపం అలా ఉంటుంది. అన్నం ఎక్కడ ఉంటుంది? అన్నంగా సార్, ఆనందం లేదు. అన్నం ఉంటే ఆనందం ఉంటుంది, అన్నం కూడా లేదు. ఆ రూపురేఖలన్నీ అసలు షేపులన్నీ మారిపోతున్నాయి, పైనుంచి కిందకి ఎలా వచ్చేస్తుంది. సైజ్ చెప్తారు కదా 36. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయి బాగా. ఇప్పుడు రాజకీయ నాయకుల విషయానికి వద్దామండి. వాళ్ళు కూడా మరి ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలా లేస్తే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళ విషయంలో ప్రెజర్ అనేది ప్రతి ఒక్క దాంట్లో 100కి 90% ప్రెజర్లో ఉన్నారు సార్. అందరూ ఇద్దరు మాత్రమే హ్యాపీగా ఉన్నారు, ఒకడు పిల్లోడు, 2 పిచ్చోడు. వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, మిగతా అందరూ ఆల్మోస్ట్లో ప్రెజర్. కొంతమంది ఎక్కువ ఉండదు, కొంత తక్కువ ఉండొచ్చు, బట్ పర్సెంట్ ఆఫ్ రేషియో మాత్రం ఎక్కువ మంది ప్రెజర్స్ ఉన్నారు. సో పొలిటీషియన్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కొంచెం, ఎందుకంటే ఇవి అవి అని ఇందాక చెప్పినట్టు వాళ్ళు 21 minutes మినిమం ఏమీ ఆలోచించద్దు. జస్ట్ టేక్ ఫస్ట్ ఆరు పద్మాసన్, సుఖాసన్, వజ్రాసన్, ఎనీ ఆసనం కూర్చొని ఇట్ ఈస్ జస్ట్ మెడిటేషన్, చిన్ముద్ర ఆర్ ఏదైనా కానీ పొజిషన్. ఏం ఆలోచించదు, జస్ట్ కామ కూర్చోవాలంతే. ఇప్పుడు కామ కూర్చోవడమే కష్టం అయిపోయింది, ఎందుకంటే కూర్చుంటే ఏవి వస్తున్నాయి మాట రానివని, అవన్నీ డిలీట్ అవుతుంటాయి. అది ఒకటి చేయొచ్చు, అది ఎవరైనా చేయొచ్చు సార్, నాట్ ఈజ్ అ పొలిటీషియన్ కాదు, ఎవరికైనా చేయొచ్చు. అలాగే ఇంకా పొలిటీషియన్స్కి ఎక్సర్సైజ్ చేసే హ్యాబిట్స్ చాలా తక్కువ ఉంటుంది, పర్సెంట్ ఆఫ్ రేషియో. అది ఫిజికల్ యాక్టివిటీస్ అట్లీస్ట్ మీరు ఏ పని చేయండి సార్, మీరు పొలిటీషియన్ అవ్వచ్చు, ఇంకోటి ప్రధానమంత్రి రోజుకి 1 hour ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ప్రధానమంత్రి చేస్తున్నారు. మరి ప్రధానమంత్రి చేస్తున్నప్పుడు ఆయనకంటే మనం చిన్నవాళ్ళం కదా, సో మనం చేయొచ్చు. చాలామంది అంటే టైం లేదు అంటారు. టైం ఎప్పటికీ ఉండదు, మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, దేనికి ఎంత టైం కేటాయించాలి, దేనికి ఎంత టైం కేటాయించకూడదని. సో మనం ఆ టైం కేటాయిస్తే, ఇప్పుడు మన బాలాజీ గారు ఉన్నారు, గౌరవ బాలాజీ, ఆయన రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాడు. ఎన్ని కష్టాలు ఉన్నా ఏమన్నా కూడా, ఎందుకంటే దట్ ఈస్ స్ట్రెస్ మేనేజ్మెంట్. అది ఆడుతుంటే ఆయన అన్నాడు, నాకు ఆడుతుంటే స్ట్రెస్ వెళ్ళిపోతుంది, హ్యాపీగా ఐ ఎంజాయ్ ఇట్. అతను 2 బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. అంటే నిజం చెప్పాను, అలా చాలామంది మీరు ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా చేయాల్సిందే.
చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, అన్నీ చేయండి. ముందు యోగా చేయండి, ఇంకోటి చేయండి, సైకిల్ తొక్కండి అప్పుడప్పుడు సరదాగా. ఇప్పుడు రాజకీయ నాయకులు అనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు జిమ్కు బహిరంగంగా వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు వెళ్ళలేరు కదా అసలు. అవును, ఫిట్నెస్ మనం కాపాడుకోవాలనుకుంటే కొన్నిటికి వెళ్ళలేరు, లేదు కొంతమంది ఇంటికి రప్పించుకుంటూ ఉంటారు. సో మనము ఫిజికల్ ఫిట్నెస్ చేయాలంటే కదా, ఇటు 10 అడుగులు, ఇటు 10 అడుగులు, ఇటు 10 అడుగులు, ఈ 10 అడుగులు చేయొచ్చు. ఎట్లా చేయాలంటే కదా, మనం బిల్డింగ్ పైన కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు ఈ రోజు రేపు మరి సీఎంలు కానీ ఇంకా ఎవరైనా కానీ ఆఫీస్ అయితే ఉంటాయి కదా, ఒక చిన్న ఇప్పుడు అందరికీ లాన్ ఉంది కదా. అవును, మీరు ఈ గోటు లాన్లో మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. అవునా, లాన్లో సూర్య నమస్కారాలు చేయొచ్చు, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయొచ్చు, కార్డియో చేయొచ్చు, ఎయిర్ బైక్స్ చేయొచ్చు, సైకిల్ తొక్కొచ్చు, అంటే ఇది స్టాండింగ్ సైకిల్స్, స్విమ్ చేయొచ్చు. చేసేవాడికి మార్గాలు చాలా ఎక్కువ ఉంటాయి. మేము చేయలేము అనే వాడికి మార్గాలు తక్కువే ఉంటాయి. సో అంతే అండి, మనసుండే మార్గం ఉన్నట్టు ఖచ్చితంగా చేయాలి అనుకుంటే. సార్ ఇప్పుడు హాస్పిటల్కి మనకు ప్రాబ్లం వస్తే డాక్టర్ ఎక్కడా పరిగెడతాం, ఎక్కడన్నా పిలిపించుకుంటాం, బికాస్ ఆఫ్ డాక్టర్ అవర్ నీడ్ కాబట్టి. సో మనకు నీడ్ అనే అవసరం తెలిస్తే ఖచ్చితంగా చేస్తాం సార్. ఇంకోటి ఇందాక మీరు అక్కడ క్వశ్చన్ అడిగారు, సెల్ ఫోన్స్ పెద్దవాళ్ళు కూడా. ఇప్పుడు మీరు వాకింగ్ చేసేటప్పుడు చాలా మంది ఫోన్లు పెట్టుకొని వాక్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇయర్ ఫోన్ పెట్టుకుని ఇట్స్ నాట్ గుడ్. ఒక మనిషి రోజుకు 60,000 నుంచి 80,000 సౌండ్స్ వింటున్నారు. ఒక మనిషి 60,000 నుంచి 80,000 సౌండ్స్ వింటున్నారు, రకరకాల సౌండ్స్. మార్నింగ్ ఫ్రెష్ అయితేనే, మార్నింగ్ వేసినట్టు మన మైండ్, మన అన్ని ఆర్గాన్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడు ఈ సాంగ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఒక స్ట్రెస్, అది ఒక స్ట్రెస్. అది కానీ మీరు చెక్ చేసుకోండి, పెట్టడం ఒక స్ట్రెస్, ఒక దానికి అలవాటు అయినట్టు కదా. మీరు దానికంటే నేచర్ని ఎంజాయ్ చేయండి. మీరు పార్క్ వెళ్తే నేచర్ ఎంజాయ్ చేయండి. అంటే మనం ఫోన్ వదలలేకపోతున్నాం కదా అసలు. ఫోన్ మనతో ఉంటుంది, మాడికి మళ్ళీ చెవి దగ్గర పెట్టుకుంటున్నాం. అంతసేపు ఎంతసేపు మాట్లాడాలి అసలు రోజుకి ఎంతసేపు మాట్లాడాలనేది నాకు పూర్తిగా అవగాహన లేదు సార్ ఇంకా. కానీ ఎంత లిమిటెడ్గా మాట్లాడితే అంత మంచిది. ఎంత లిమిటెడ్ అంటే ఇప్పుడు అనవసరంగా ఎవరితో మాట్లాడాలన్నా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో మనం ఏ టాపిక్ అయినా ఫినిష్ చేయొచ్చు. ఇంకా మాట్లాడుతున్నామంటే కన్నా మంచిది కాదు. సో అవసరం ఎంతవరకు అదే సార్ అయిపోయింది. అవసరం కొద్ది వాడాలి. ఫోన్లు, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాడుతుంటాయి. ఎస్, అది కూడా వాడాలి. ఎప్పుడు అంటే కదా, మనం బాగా స్ట్రెస్లో ఉన్నాము, ఏదో అంత మనకు చేయడానికి ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయడానికి మూడ్ లేదు, బాడీ సపోర్ట్ చేయట్లేదు, ఆ టైంలో నువ్వు పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కానీ నువ్వు రెగ్యులర్గా రిపీట్ చేసిన పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. సో మనం మ్యాక్సిమం అదనకి ఈవెంట్కి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఇయర్స్, టంగ్, ఐస్ ఎప్పుడు మనకు ఫ్రెష్గా ఉండాలి. అందుకే గ్రీన్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. గ్రీన్ కలర్ మనకు. ఇప్పుడు మీరు ఈ ఫిట్నెస్ కేంద్రాలు కానీ, జిమ్ సెంటర్లు కానీ, ఎటువంటి వ్యక్తులు, ఏ రంగాల వ్యక్తులు ఎక్కువ రావడం చూశారు, అబ్జర్వ్ చేశారు? అంటే డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తున్నారా, అయితే ఆరోగ్యం కాపాడుకుందాం అనే చైతన్యం ఉన్న వాళ్ళు వస్తున్నారా? జిమ్కి వచ్చేవాళ్ళు ఎక్కువ ఆరోగ్యం కాపాడుకుని వస్తారు సార్. కొంతమంది మాత్రమే షో చేయడానికి వస్తారు. షో ఎలా అంటే అయినా అద్దం ముందు పెట్టుకుని మజిల్ చేసి పెంచి, కానీ ఎక్కువ ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ, అంటే పర్సెంటేజ్ రేషియోని. పెద్ద పెద్ద వాటికి వెళ్ళరు వీళ్ళు, కొంచెం నార్మల్ దానికి వెళ్తారు, చేసుకుంటుంటారు. కానీ ఏదైనా సరే ఫిజికల్ యాక్టివిటీస్ రెగ్యులర్గా ఉండాలి. మీ ఏదో కొంచెం, కానీ కరెక్ట్ పర్సన్ దగ్గర చేయండి, కరెక్ట్ వేలో చేయండి. ఇప్పుడు నేను చాలామంది నా దగ్గర కేసులు కొన్ని నేను చూస్తున్నమాట, చెప్తున్నారు, మేము రోజు వాకింగ్ చేస్తున్నాం సార్, నీ పెయిన్స్ వస్తున్నాయి, మేము రోజు ఇది చేస్తున్నాం సార్, మా బ్యాక్ పెయిన్ వస్తుంది అని. మేము రోజు చేస్తున్నాం సార్, మాకు రోజు చేస్తుంటే వస్తున్నాయంటే మీరు చేసే దాంట్లో రాంగ్ ఉంటుంది. ఎక్కడ చెక్ చేసుకోవద్దాం, కరెక్షన్ చేసుకోవాలి. మాకు 2 వీలర్స్ ఉంటాయి సార్. ఒకటి మైలేజ్ బండ్లు ఎక్కువ ఇచ్చేటి, మైలేజ్ తక్కువ ఇచ్చేటి, ఈ రెండు చూద్దాం. మైలేజ్ ఏదైతే తక్కువ ఇస్తుంది దానికి పవర్ ఎక్కువ ఉంటుంది, మైలేజ్ ఏదైతే ఎక్కువ ఇస్తుంది దానికి పవర్ తక్కువ ఉంటుంది. అవును, బాడీ తత్వం కూడా అలాంటి. బాడీని స్పీడ్గా కొని చేయగలగాలి, అప్పుడు తొందరగా అలసిపోతాము. ఎక్కువసేపు వెళ్ళాలి, అది ఇంకా కొంచెం స్లోగా అలసిపోతాము. ఇది రెండు కాంబినేషన్ చేసుకుంటూ రావాలి. సో అందుకే నాకు ఆ మూవీ జీరో సైజ్ వెరీ గుడ్ మూవీ. ఎస్, మీరు వీలైతే కావాలి చూడండి. ఎవరైనా సరే సినిమాలాగా చూడొద్దు, మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి. అది చూస్తే మీకు దాదాపు 50 to 70% మీకు
సమాధానాలు, మన ప్రశ్నలకు దొరుకుతాయి. సమాధానాలు దొరుకుతాయి. చేస్తే మనకు హెల్తీగా ఉంటాం. సార్ ఫిట్నెస్ అంటే అన్ని విధాలుగా ఫిట్గా ఉండాలి. ఒకటి, చాలామంది ఈ మధ్యన ఒక సర్వేలో కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ కొన్ని సర్వే చేశారు, వాళ్ళు సెక్సువల్గా చాలా బలహీనంగా ఉంటున్నారు అని. మన పెద్దలేమో మేము చాలా పోటీగాళ్ళు అని చెప్తూ ఉంటారు సాధారణంగా. ఇప్పుడు అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆ ఇంపార్టెన్సీ అనే ప్రభావం కొద్దిగా ఎక్కువ ఉంది అని వింటున్నాను నేను. మనకి ఇంతకుముందు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఎక్సర్సైజ్ అంటే కదా ఫిజికల్ యాక్టివిటీస్. ఇందాక చెప్పాను కదా, ఒక మనిషి అప్పుడు పొలం పని చేసి కింద నుంచి మట్టి తోసి వేసేవాడన్నా ఎన్నిసార్లు నడుము వంగి తెగుస్తుంది? 120 సార్లు. ఆట రోజుకి 2-3 బళ్ళు వేస్తాడు. 120 × 3 360. అవునా? 320 సార్లు 320 సార్లు కింద వంగి లెగిస్తే అట్ట ఎన్ని రోజులు చేస్తాడు? చేస్తానంటాడు. ఎంత చేయగలుగుతాడు తన? అందుకే వాళ్ళకి చాలా బ్యాక్ బోనే కదా మెయిన్ స్ట్రాంగ్. ఓకే, సో అది స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు 60-70 సంవత్సరాలు కూడా చేసే వాళ్ళకి ఈజీగా ఉన్నారు. ఇప్పటికి 35-40 వాళ్ళకి అబ్బాబా అన్నారు. బికాస్ ఆఫ్ మనం ఏం చేస్తాం చెప్పండి సార్, సాఫ్ట్వేర్ కానీ ఇంకో కూర్చుంటున్నాం లెగుస్తున్నాము. వేర్ ఇస్ ద గ్లూట్స్ యాక్టివేటేషన్. అందుకే ఒక మనకి మరి అది చెప్పట్టు తెలియదు నాకు, డైలాగ్ ఉంది. ఇంతకుముందు మనకి ఏదైనా గొడవ అయితే ఆ డైలాగ్ యూజ్ చేసేవాళ్ళు. చెప్పచ్చు సార్ అది? చెప్పండి. చెప్పలేదు. నీకు దమ్మెందరూ చూపించరు అనేవాళ్ళు. బంప్స్లో దమ్మెందరూ చూపించాను అంటే అది అప్పటి నుంచి ఉండేది అనమాట. బికాస్ ఆఫ్ దట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్, బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్. బట్ అది ఉపయోగించకపోతే నో యూజ్, బాడీ మొత్తం కొలాప్స్. ఎవరైతే అది స్ట్రాంగ్ ఉంటుందో వాడి ఎన్నిటి ఇక్కడ ఓపెన్గా మీరు చెప్పలేకపోతున్నారు కానీ పురుషాంగం స్ట్రాంగ్గా ఉండాలి, అంతేనా? నో 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 బంప్స్ అంటే బటక్స్ ఇవి. ఓకే ఓకే, అందుకే స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్, మరి ఇవి పని చేయట్లేదా సార్? ఇవి అసలు ఎట్లా పని చేస్తాయి? వాడికి కూర్చోవడం లేచడం తప్ప దానికి వేరే పని చెప్పట్లేదు. దానికి బలంగా ఎలా తయారవుతున్నాయి? ఇక్కడ ఈ సెక్స్ పరంగా కొద్దిగా వీక్గా ఉండటం వల్లే భార్యాభర్తల మధ్యలో తేడాలు రావడం, వీళ్ళు విడాకులు తీసుకోవడం, ఇవన్నీ పరిణామాలన్నీ దీనివల్లేనా? మెయిన్ రీజన్. ఇప్పుడు అదే చాలామంది నేను చెప్తున్నా కదా, చాలామందికి జరుగుతున్నది. నాకు 2-3 కేసులు వచ్చాయి, సాల్వ్ చేశాను. సేమ్ ఇదే ప్రాబ్లమ్స్ చెప్పి బాధపడేవాళ్ళు. నేను చెప్పాను, సరే నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, కానీ 6 months టైం పడుతుంది. ఆయన నా దేవుడు కాదు, 1-2 నెలలు చేస్తే దానికి ఏంటంటే బికాస్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే కూర్చొని ఇదే సార్ నేను చేసేవాళ్ళం. అప్పుడు బాడీ మొత్తం స్ట్రక్చర్ అబ్జర్వ్ చేశా. బ్యాక్ బోన్ సంబంధించిన సపోర్టింగ్ చూసిన వాళ్ళు ఎస్, వాళ్ళకి అసలు బలం లేదు. గ్లూట్స్ యాక్టివేట్ కావట్లేదు, స్క్వీజ్ అవ్వట్లేదు. సో ఎలాగ మనము ఈ స్క్వీజ్ అసలు యాక్టివేట్ కాకపోతే మనకు అంత స్ట్రాంగ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఫాస్ట్ అవుతుంది? అవదు. సో ఫస్ట్ దాని నుంచి రావాలి బ్యాక్ బోన్. అందుకే నీకు ప్రతి మనిషికి బ్యాక్ బోన్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్. అలాగే ప్రతి మనిషికి ఒక బ్యాక్ బోన్ మనిషి ఉండాలి, రైట్? బ్యాక్ బోన్ అంత పవర్ఫుల్ అన్నమాట. సో దట్ ఈస్ మేము రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే కనుక మనము బాగా చేయొచ్చు. ఇంకొక విమర్శ ఏంటంటే క్రీడాకారులు ఎక్కువగా సెక్సువల్ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు రిలాక్సేషన్ కోసం చేస్తూ ఉంటారా ఏంటి అసలు? అది కల్చర్ సార్. అది ఇప్పుడు మనకు వేరే కంట్రీస్ అయితే ఎక్కువ అంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. అవి మనకు ఇండియాలో దాని గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. పేరెంట్స్తో మాట్లాడడానికి ఇష్టపడరు, పిల్లలు పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్ డిస్కస్ చేయడం కూడా ఇష్టపడరు చాలామంది. సో అది మనకు ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక బోధలా చూపిస్తారు అనమాట సెక్సువల్గా సంబంధించి. కానీ మనం వేరే కంట్రీలో నీకు ఎలాంటివి ఉండవు. అందుకే వన్ ఆఫ్ ది రీజన్ అంటే స్ట్రెస్. మనము ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మనకు చాలామందికి అంటే ఎప్పుడైతే మనం హస్బెండ్ రిలీజ్ అయినప్పుడు బాడీ మైండ్ ఫ్రెష్ అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ అ నేచర్, సెక్స్ ఇస్ అ నేచర్. కానీ మన దగ్గర మ్యారేజ్ నాకు చేయాలి ఇలా బయట రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల మనం తప్పు అనే దాన్ని చూపిస్తాం అన్నమాట ఎక్కువగా. బయట ఏంటంటే కన్నా ఇవన్నీ ఏం క్యాజువల్గా చూస్తారు. అంటే ప్రకృతి దగ్గరగా ఉండాలి మనం. నేచర్ అదే నేచరే, గివింగ్ నేచర్. నువ్వు నేచర్కి ఎంత దగ్గర ఉంటే నువ్వు అంత ఆనందంగా ఉంటావు. నేచర్కి అగెన్స్ట్ ఉండకూడదు. ఇంకా మీరు ఇందాక చెప్పాడు అమ్మాయిలకు మెన్షన్స్ ప్రాబ్లమ్స్, డెలివరీ పిల్లలు లేకపోవడం. ఎస్ ఇట్స్ ట్రూ. ఎంతమందికి మెన్షన్ రెగ్యులర్గా వస్తున్నాయి చెప్పమని?
కొంతమందికి 3 months 4 months 5 months కూడా మెన్షన్ రావట్లేదు. ఇరగం బికాస్ ఆఫ్ ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీస్ లేవు, తర్వాత ఫుడ్ కూడా మంచిగా తీసుకోవట్లేదు. ఫుడ్ నైట్ తిన్న మానేసాను సార్ పిల్లలు. అవును, చాలా మంది నైట్ తింటలేదు, అసలు ఫుడ్ తింటలేదు. తింటే ఎక్కడ లావ్ అవుతున్నావు అని చెప్పేసి తింటే లావడం పక్కన పెట్టడం. ఫస్ట్ ఈ ఆఫ్టర్ 4-5 తర్వాత వస్తూ ఈ పానీపూరి బండ్ల దగ్గర కానీ లేదా ఈ పిజ్జా కానీ ఏదైనా ఒక 4-5 పానీపూరి తినేస్తారు. లేదా ఇంటికి వస్తే ఇంకా ఆకలిపోదు. ఎందుకంటే పానీపూరి వాటర్ స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇంటికి వస్తే అట్టే పడిపోతారు ఇంకా చాటింగ్లు అవి ఇవి చూసుకొని. సో ఫిజికల్ యాక్టివిటీ అప్పుడు ఇంకా ఏం తిన్నారు. దానివల్ల ఏమవుతుంటే కన్నా ఈ మెన్షన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. అదే. సో నేను అందుకే దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ మనము ఫిజికల్ యాక్టివిటీస్ ఖచ్చితంగా చేయాలి. పిల్లలు కాదు, పెద్దలు కాదు, ముసలి కాదు, ఎవరైనా కానీ అందరూ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళకి పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతిదీ ఎంజాయ్ చేస్తారు. ఇది ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోతే ఆనందంగా ఉంటారు ఇవన్నీ చేస్తే. కానీ డ్రగ్స్ తీసుకోవడం, మద్యం సేవించడం వల్ల ఆనందంగా ఉంటాం అనే వర్గం కూడా కొంతమంది ఉంటారు. నైట్ అవ్వగానే పబ్లిక్ వెళ్ళిపోతున్నారు, లేదంటే డ్రగ్స్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు. మరి దాంట్లో కూడా ఆనందం దొరుకుతుందిగా. ఎస్, తాత్కాలికం ఆనందం మురాగా సార్. తాత్కాలికంగా మనం ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నప్పుడు అంతవరకు ఉన్నంత వరకే నీకు ఉండొచ్చు. నా దాని నుంచి పూర్తిగా అవగాహన లేదు, బట్ నాకు తెలిసినంత వరకు డ్రగ్స్ ఎంతవరకు తీసుకుంటే అంతవరకు ఉండదు. తర్వాత నెక్స్ట్ అదే స్ట్రెస్ అవుతుంది కదా, మళ్ళీ అక్కడ స్ట్రెస్ వచ్చేస్తుంది. అవునా? సో నువ్వు అప్పుడు మన ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. సో దట్ ఈస్ మనకి ఈ మధ్య చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అందుకే డ్రగ్స్ తీసుకోవడం మంచిది కాదు. బికాస్ ఆఫ్ దానివల్ల కిడ్నీస్ ప్రాబ్లమ్ అవుతాయి, లివర్స్ చాలా ఇన్ఫెక్షన్ ఉంటాయి. బట్ మీరు అది మంచిది కాదు. డ్రగ్స్ అనేది ఈజ్ నాట్. ఇప్పుడు మీకు హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఫిట్నెస్ కోచ్లు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్, మీలాంటి ఎక్స్పర్ట్స్ ఆహారపు అలవాట్లు కూడా చెప్తూ ఉంటారా? మీరు ఈ ఆహారం తీసుకోండి, మందు అలవాటు ఉందా మీరు మానేయండి, సిగరెట్ అలవాటు ఉందా మానేయండి, ఇలాంటివి ఏమైనా చెప్తూ ఉంటారా? లేకపోతే ఓన్లీ మీరు ఫిజికల్ యాక్టివిటీస్ మీదే చెప్తూ ఉంటారా? ఇవి కూడా చెప్పాలి సార్. ఒక కోచ్ చెప్పాలంటే అన్ని విధాలుగా మనం చెప్పగలగాలి. ఇప్పుడు నేను ఒకరు మందు తాగడం వద్దంటారు, ఇంకొకరు మందు తాగాలంటారు, ఇంకొకరు. అది ఎలా అయిందంటేనా, ఒక అతనికి 10 సంవత్సరాల నుంచి రోజు మందు తాగే అలవాటు. అతను మన దగ్గర ఫిట్నెస్ వచ్చాడు. నేను ఒకేసారి అతన్ని మందు ఆపేసాను అనుకోండి, అతని బాడీ యాక్సెప్ట్ చేయదు. ఇట్స్ ట్రూ. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి అలవాటైంది. సో యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఏం చేయాలి? సార్ మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు కదా, మీరు తీసుకున్నారు కదా, ఈరోజు తీసుకోండి, రేపొద్దు, ఎల్లుండి తీసుకోండి. ఈరోజు తీసుకున్నాం, రేపు లేదు, ఎల్లుండి, అలాగా స్టెప్ బై స్టెప్ తీసుకొని వచ్చాం. అట్ట కుదిరి అయిపోయినాక సార్ ఈరోజు తీసుకున్నాం కదా, ఒక 2 days ఆపండి. ఇదంటే మనం అప్పుడు ఈ ఫిజికల్ యాక్టివిటీస్ మీద మనకి ఆయన తెలుస్తా, అప్పటికి ఆయన బాడీ ఎలా తత్వం అవుతుంది, మూవ్ అవుతుంది తెలుస్తా మాట. అప్పుడు ఇంకా అదొక మెథడ్. ఇంకోటి ఏంటి కదా, తీసుకున్నారు కదా సార్, మీరు రోజుకి ఎంత తీసుకున్నారు క్వాంటిటీ చూసుకొని కొంచెం తగ్గించండి, మీరు కొంచెం తగ్గించండి, ఇంకొంచెం తగ్గించండి. ఒకే రోజు కాదు, మళ్ళీ దీనికి కూడా ఒక టైం, ఒక పీరియడ్ ఉంటుంది. 3 weeks 4 weeks ఎప్పటికప్పటికి మార్చుతూ రావాలనేది. అలాగా గ్రాఫ్ ఇలా వెళ్ళిన తర్వాత దాన్ని మెల్లగా తీసుకురావాలి. ఒకేసారి పడిపోతే ఇబ్బంది అవుతుంది. స్లోగా తీసుకురావాలని ఏదైనా కానీ. ఒక బాడీకి అడాప్ట్ అయిన తర్వాత మనం దాన్ని తగ్గించాలంటే మళ్ళీ అదే లెవెల్. జస్ట్ దే వీ షేప్ సార్. మనము ఇలాగే ఎంత వెళ్తామో ఇంతగా అంటే ఉండాలి. ఇలా అయితే ఉండకూడదు, ఇలా అయితేనే ప్రాబ్లం ఏదైనా కానీ. సో మనకు అలాగా మనం చేస్తూ ఉంటే కొద్ది వరకు మనం సెట్ చేయవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే నేచర్ దగ్గరగా ఉండటం అనేది చాలా ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎస్, నేచర్ మనకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ రాజు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, గ్రేట్ వీడియో.